ఇంకా ఇండియా టీంకి నేను జూమ్ ఇవ్వడానికి చాలా సంతోషపడుతున్నాను. జూమ్ లో ఉన్న 107 మందికి గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్న 107 మంది గుడ్ మార్నింగ్. ఇంత మంచి ఫ్లాట్ బార్ నాకు పరిచయం చేసినందుకు మా అప్పులకు నేను 3 తరాలు రుణపడి ఉంటాను. ఈ ఫ్లాట్ బార్ నా దగ్గర తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషం పడుతున్నాను. అలానే కొండేపు సురేష్ సార్కి నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్క సలహా సార్ని అడుగుతూ ముందుకెళ్తా ఉన్నాం మేము. ఓకే లీడర్స్, జూమ్ లో ఉన్న 108 మందికి గుడ్ మార్నింగ్. నేను చెప్పే మాటలు ఒక్క 10, 20, 30 మందికైనా కనెక్ట్ అవుతాయని నేను చాలా సంతోషం పడుతున్నాను. ముందుగా నా పేరు జోసఫ్. మాది దర్శి మండలం. మాది పక్కన ఒక చిన్న విలేజ్ అన్నమాట. ఒక దర్శి నుంచి ఒక 20, 25 కిలోమీటర్లు ఉండిద్ది. చిన్న విలేజ్. పోతే నేను దీనిలోకి రాకముందు నాది 10th అయిపించుకుని డీజిల్ మెకానిక్ చేశాను. డీజిల్ మెకానిక్ చేసినమిటే నేను మెకానిక్ వర్క్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను. మోటార్ సైకిల్ మెకానిక్. అక్కడ 2016, 17 10th అయిపోయింది. 18, 19, 20 16, 17 అయిపోయింది. 18 మొత్తం వర్క్ నేర్చుకున్నాను. మెకానిక్ వర్క్ నేర్చుకున్నాను. తర్వాత 19, 20, 21, 22 దాకా నేను దర్శి హీరో షోరూమ్ లో చేశాను. అక్కడ నాకు నెలకొచ్చి 35,000 దాకా ఇచ్చారు షోరూమ్ లో. పైన ఎక్స్ట్రా వచ్చి ఒక 15,000 దాకా వస్తా ఉంటాయి. పోతే అక్కడ అయిపోయినాక లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన సమయంలో మా ఊర్లోనే షాప్ పెట్టుకున్నాను. మెకానిక్ షాప్ పెట్టుకున్నాను. ఆ చుట్టుపక్కలకి మా ఊరు పంచాయతీ అనమాట. ఆ 3 ఊర్లకి 4 ఊర్లకి మా ఊరు పంచాయతీ అనమాట. ఆ చుట్టుపక్కల ఇంక ఒక్కడ మెకానిక్ షాప్ లేవు. వెళ్తే ఇటు పొదిలి వెళ్ళాలి, లేదంటే అటు దర్శి వెళ్ళాలి, లేదంటే ఇటు మర్చెట్ల బలం రావాలి. ఇంకా మెకానిక్ షాప్ నేర్చుకున్న రోజుకొచ్చి ఒక 1000 నుంచి 1500, 2000 దాకా వస్తా ఉంటాయి. ఆ సమయంలోనే ఇంకా పల్లెటూర్లు కాబట్టి చాలా మంది, బాబు ఈ పంచర్ షాప్ గాని ఉంటే బాగుండు అది ఇది అని అడిగారు. మనమేమో మెకానిక్ వర్క్, మళ్ళీ పంచర్ షాప్ చేయాలంటే ఎలా అని అది ఇది అని చెప్పాను చాలా వరకు. సరే చూద్దామని చెప్పి కొన్ని యూట్యూబ్ లో చిన్నప్పటి నుంచి అయినా ఏంటంటే ఏదైనా ఒక పని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం నిలబడాలి. మనం నేర్చుకుంటేనే మనం నిలబడతాము అని నాకు ఒక ఆశ అనమాట. ఎందుకంటే చుట్టుపక్కల చూస్తా ఉంటాం కాబట్టి ఎక్కువ బేల్దారి వర్క్ చేస్తా ఉంటారు మా చుట్టుపక్కల ఉన్నోళ్ళు. అది చూసి ఏదైనా వాళ్ళ సొంతగా కాళ్ళ మీద నిలబడితే మనం మన కాళ్ళ మీద నిలబడాలని అనుకునే సమయంలో మెకానిక్ వర్క్ నేర్చుకుని బ్రహ్మాండంగా ఉంది. పంచర్ షాప్ గాని నేర్చుకున్నాను చిన్నంగా. ఫస్ట్ సైకిళ్ళకి చిన్నంగా వేయటము, తర్వాత బైకులకి, తర్వాత చిన్నగా కార్లకి యూట్యూబ్ లో చూసుకుంటానే మెకానిక్ వర్క్ నేర్చుకున్నాను. పంచర్ షాప్ వరకు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు. ఇంక నేనే ఓన్‌గా నేర్చుకున్నాను. చిన్నంగా అన్నీ అలవాటు చేసుకుంటా ఉన్నాను. మిషన్ వచ్చి గాలి మిషన్ ఒక 70,000 పెట్టి మిషన్ తీసుకొచ్చుకున్నాను. ప్రశాంతంగా అన్నీ ఇంక మొత్తం ఆల్ రౌండ్ ఒక సైకిల్ కాంచి జేసీబీ దాకా పంచర్‌లేస్తాను. వయసు నాకు చిన్నదే. 25 సంవత్సరాలే. అయినా నిలబడాలి, నేను నేర్చుకోవాలని ఒక తపననమాట. నేర్చుకున్నాను. ఇంగ మెకానిక్కు, పంచర్ షాప్ రెంటి మీద రోజుకొచ్చి ఒక 1000 నుంచి 2, 3000 దాకా వస్తా ఉంటాయనమాట. విమాన సమయంలో బాగా సాగిపోతుంది. ఇంక ఇబ్బంది లేదు. మన లైఫ్ ఇంక ఇదే అన్నట్టుగా అనుకుంటా ఉంటాను. ఉదయము 6, 5:30 షాప్ కాడికొచ్చాను. నైట్ 10, 11 దాకా ఎళ్ళిద్ది. ఎందుకంటే అది నా బిజినెస్ అని నేను షోరూమ్‌లో చేసేదేంటంటే ఒకరి కిందకి మనం వర్క్ చేస్తున్నాము. ఇది నా షాప్ గాబట్టి ఎంత చేసుకున్న అంత వస్తాయని ఆశ అన్నమాట. ఇంకొక బండి చేసుకుందాము. ఉదయాన్నే 5:30కి వచ్చావని మా అమ్మ 6:30, 7కి టీ తీసుకొస్తే ఉదయం టిఫిను 11:30, 12కి టిఫిన్ చేసేది. మళ్ళీ మధ్యాహ్నం ఉంటది ఇంక అన్నం. మళ్ళీ నైటు 10, 11 అవుద్ది నైటు. ఆ రకంగా అక్కడ చేసుకున్న సమయంలో బ్రహ్మాండంగా ఉంది. ఇబ్బంది లేదనుకున్న సమయంలో ఆ దేవుడి రూపంలో ఈ వెస్టేజి మా ఇంటి దగ్గరికే వచ్చింది. ఎలా వచ్చిందంటే మా అప్లైన్ రూపంలో, మా గ్రేట్ లీడర్ నరేష్ సార్ రూపంలో మా ఇంటికే వచ్చింది. సార్ గాని చాలా స్ట్రగుల్ పడ్డాడు. ఎందుకంటే సార్‌ది గాని ఈ అదృష్టం నాకు మంచిగా నేను అనుకుంటున్నానంటే సార్‌ది గాని మా ఊరే అయింది. పోతే సార్ ఇంతకుముందు రాకముందు చాలా స్ట్రగుల్ పడ్డారు సార్ గాని. పెట్రోల్ బంక్‌లో చేశాడు. పెట్రోల్ బంక్ తర్వాత పెట్రోల్ బంక్ తప్పుదారి ఒక 6, 7 సంవత్సరాలు చేశాడు. తర్వాత అగ్రికల్చర్. సార్‌కి సొంత ల్యాండ్ ఒక 30-40 ఎకరాల సొంత ల్యాండ్ ఉంది. అదనపుగా ఇంకొక 20 ఎకరాల ల్యాండ్ తీసుకుంటాడు. మొత్తం ఒక 50-60 ఎకరాల పొలం. పత్తి పంట, పొగాకు కాంచి, మిర్చి కాంచి పత్తి పంట. ఈ పంట వేయటానికనేది లేదు. పత్తి పంటేస్తా ఉంటాడు. నా షాప్ మీదకెళ్ళొచ్చి మధ్యాహ్నం టైంలో మందు కొట్టొచ్చి ఆహ్, ష చేలుకి మందు కొట్టేసే సమయంలో నా దగ్గర కూర్చుంటాడు. కూర్చొని "ఏం బాబు ఏం సంగతి?" అది ఇది అంటే ఇంగేముంది మామూలుగా మాట్లాడుకుంటా ఉంటాము. ఇంగా సారు మరి ఎలానో సార్‌కి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ పరిచయమైంది. దీనిలో కొన్ని సార్ మాక్సిమం ఏయి నమ్మడు. ఎందుకంటే ఇటువంటియన్నీ నేను చూస్తా ఉంటా కాబట్టి సార్ పనేందో సార్ వరకు చేసుకుంటా ఉంటాడు. సార్‌కి వెస్టేజ్ ఎలా పరిచయమైందేమో మరి.
సార్ దగ్గరికి వచ్చిందనమాట. సార్ గారికి వచ్చి ఏదో చెప్తా ఉంటే వినలేదంట. తర్వాత చూద్దామని కొన్ని ప్రొడక్ట్లు వాడాడంట. ప్రొడక్ట్లు వాడాడు. చాలా బాగున్నాయి అనిపించిందంట. ఇంతకుముందు వడ్లు తాలు పోతా ఉంటాయి అంటే ఇప్పుడు అసలు తాలే పోకుండా గట్టి గింజలు వస్తున్నాయంట. పోతే కొన్ని హోమ్ కేర్ వాడాడు. చాలా బాగున్నాయంట. అలా సార్ వాళ్ళు జాయిన్ చేపించిన వాళ్ళు చెప్పారంట. సార్ ఇది ఒక బిజినెస్ లాగా గాని చేసుకుంటే మనం మనీ గాని వస్తాయని చెప్పారంట. సార్ నా పని నాకే సరిపోతుంది. నేను బిజినెస్ లాగా యాడ్ చేశాను. సార్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ చుట్టాలంటే చెప్పమన్నా అంట. సరే సార్ ఏం చేశాడంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి బాగుపడుతుంటే పక్కన వాళ్ళు ఓర్చుకోలేరు అనమాట. ఏదైనా పొలం బాగా పనినా, లేదంటే ఏదైనా మంచిగా ఏదైనా డబ్బులు చేతికొచ్చినా గాని పక్కన వాళ్ళు ఓర్చలేరు. సార్ చెప్తున్నా గాని ఎవరు వినట్లేదు. సరే చూద్దామని చెప్పి సార్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి మొత్తానికి వాళ్ళకి వాళ్ళ ఊర్లో సార్ వాళ్ళ మొత్తం ఫ్రెండ్స్ అందరూ కనీసం ఒక 20, 30, 40 మంది దాకా ఉంటారు. అందరికి టచ్ చేశాడు. వాళ్ళకి అదృష్టం లేదనమాట. అదే సార్ అన్నట్టు శని గ్రహాలు దిగలేదు కాబట్టి వాళ్ళు మనం ఏం చేయలేము. పోనీ సొంత వాళ్ళ బ్రదర్‌కి గాని చెప్పాడు సారు. "ఇనలేదు బాబు నువ్వు ఊరికే అనవసరం ఖాళీగా ఉన్నావు కదా!" సీఏ చదివాడు సారు. సీఏ చదివి ఇప్పుడు సార్ గాని ఖాళీగా ఉన్నాడు. "చూడు ఇది చాలా బాగుండిద్ది చేసుకో నంబర్ 1 బిజినెస్ చాలా మంది చేస్తున్నారు. నేను దీని గురించి చూశాను." అది ఇది అని చెప్పాడు. సరే చూస్తాను వదిలేసాడు. మరి ఏమనుకున్నాడో ఏమో ఆ దేవుడి రూపంలో నరేష్ అన్న నా దగ్గరికొచ్చాడు. వచ్చి ఫస్ట్ చెప్పినప్పుడు నేను లెక్క చేయలేదు. బాబాయ్, బాబాయ్ అంటాను. ఎందుకులే బాబాయ్ మనకి ఈ బాధ తలనొప్పి ఇదంతా ఎందుకులే ప్రొడక్ట్ వరకు ఏదైనా చూద్దాంలే అన్నట్టుగా చెప్పాను. అలా నా దగ్గరికి 6 నెలల నుంచి అడుగుతా ఉన్నాడు. సరే చూద్దాంలే అని చెప్పాను. సరే ఇంక ఏదైనా ఒక రోజొచ్చి గట్టిగా కూర్చున్నాడు. ఇప్పుడు నేనేమన్నా డబ్బులు అడిగానా? లేకపోతే ఏమన్నా ఇంత కొనమని చెప్పాను. నీకు కావాల్సిన ప్రొడక్ట్ కొంచెం తీసుకొచ్చి ఇస్తా. ఒకసారి ట్రై చెయి ముందు వాడి చూడు నువ్వు అని చెప్పాడు. సరే చూద్దామని చెప్పి ఏమేమి ఉంటాయంటే అన్నీ చెప్పాడు. మొత్తం మనం ఇంట్లో కావాల్సినన్ని ఉన్నాయి. హెల్త్‌కున్నాయి, బ్యూటీకున్నాయి, పొలానికి సంబంధించి మొత్తం ఉన్నాయి. నీకేం కావాలని చెప్పాడు. నాకేం కావాలి నాకు ఈ చెయ్యి క్వెషన్ తీసుకురా అన్న. ఎంతకు తీసుకుంటావన్నాడు. నీ ఇష్టం అవి ఎంతకైనా తీసుకురా అని చెప్పా. ఎందుకంటే అక్కడ డబ్బులొస్తా ఉన్నాయి కాబట్టి, సరే దీనిలో ఒక ఆఫర్ ఉంది. నువ్వు వరుసన ఒక 4 నెలలు తీసుకో. 5 నెలలు నీకు ఫ్రీ వచ్చిద్ది. అట్టెట్టొచ్చిద్ది. నేను ఇన్ని రోజులు డీమార్ట్, ఎస్మార్ట్‌లో తీసుకున్నాను. నెలకొచ్చి 6, 7 వేలు దాకా తీసుకున్నా. కనీసం వాళ్ళకొక కవర్ ఇమ్మంటే రూ. 5 డబ్బులడుగుతారు. ఇక్కడ ఎలా వచ్చిద్దన్నాను. సరే నేను మెల్లగా చెప్తాను. నీకు కావాల్సినయి ముందు నేను ఒంగోలు ఎళ్తున్నాను. నీకు తీసుకొస్తాను. తీసుకొచ్చాడు. సరే ఎంతవుతాయి అని చెప్తే, ఎంఆర్‌పీ 4000 అయింది బాబు. నీ ఐడీ మీద నీకు 3000కే వచ్చాయి అని చెప్పాడు. అప్పుడు ఒక ఐడీ నంబర్ ఇచ్చి అందులో చెప్పాను. ఇంగ ఏమేమి ఉన్నాయని చెప్తే అన్నీ కావాలని ఇంట్లోకి కావాల్సినవి చెప్పాడు. సరే తీసుకొచ్చాడు. మొత్తం సాయంత్రానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇంగ షాప్‌లో పెట్టాడు. ఏమేమి ఉన్నాయంటే ఇంక అన్నీ పేస్ట్, సోపు, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ మొత్తం అన్నీ తీసుకొచ్చాడనమాట. నేను హ్యాండ్ వాష్‌గా ఇంతకుముందు నేను సబ్బు, షాంపూ అవి సర్ఫ్ అవి వాడేది. మెకానిక్ వర్క్ ఇంత చేతులు జిడ్డు జిడ్డుగా ఉండేది కాబట్టి ఆయిల్. దీనిలో హ్యాండ్ వాష్. సరే చూద్దాం ఫస్ట్ హ్యాండ్ వాష్ ఓపెన్ చేశా. అదరే వెదర్ గబక్కన చూద్దాం ఎట్టుండిద్దని గబక్కన ఓపెన్ చేసి చేత్తో అనుకున్నాను. ఫ చూడండి చాలా గమనివ్వండి 125 మందున్నారు. ఒక్క చుక్కేసుకున్నాను చేతిలో. ఒక చుక్కేసుకొని కాస్త నీళ్లేసుకొని అలా అనంగానే మనం ఉన్న చేతికి ఆయిలు, బ్లాక్ మొత్తం మాక్సిమం 60% పోయింది. ఏందిది సబ్బు 3 సార్లు యేసుకుంటేనే జిడ్డు బావుంది. ఇది ఒక్కర వేసుకుంటేనే పోయిందని నాకొకర మైండ్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇంకొకర వేసుకున్నా. నేను ఇంటికాంచి ఎలా వస్తానో చేతులు అలా వచ్చాయి నాకు. నాకు ఏందో అనిపిచ్చింది. బావ ఇన్ని రోజుల నుంచి అడుగుతుంది. ప్రొడక్ట్ వాడుకో బాగుంటాయి అని చెప్తే నేను నమ్మలేదు. చూడండి లీడర్స్ 125 మంది నేను ఒక్క హ్యాండ్ వాష్ కనెక్ట్ అయ్యాను ఈ బిజినెస్‌కి. అసలకి ఎంత బాగుందంటే అంత బాగుంది హ్యాండ్ వాష్. నంబర్ 1గా ఉంది. ఒక్కరు అట్టనంగానే చెయ్యి బ్రహ్మాండంగుంది. అసలు జిడ్డు లేదు చెయ్యి. ఎంతంటున్నా రఫ్‌గా ఉంటుంది చెయ్యి. చాలా బాగుంది. ఇంకా నేను చేసింది బ్యాడ్ లక్ ఏం ఇష్యూ చేశానంటే అక్కడ, నేను ఆ ప్రొడక్ట్‌లని ఇంటికి తీసుకెళ్ళలా. ఇంటికి తీసుకెళ్ళకుండా షాప్‌లోనే పెట్టా. ఎందుకంటే అక్కడ చేసుకుంటా ఉన్న సమయంలో మా అమ్మ ఒకరోజు టీ ఎత్తుకొనొచ్చి, "ఏంది ఈ ప్రొడక్ట్" అండి మన ఇంటెంటి నరేష్ బాబాయ్ తీసుకొచ్చి ఇచ్చాల ప్రొడక్ట్ ఇంటికి తీసుకెళ్ళని చెప్పా. వాళ్ళు తీసుకెళ్ళి వాడారు. వాళ్ళు ఒక 2, 3 రోజులు వాడేలోపు ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెంట్ అర్థమవుతుంది. వాళ్ళు డిష్ వాష్ మనం అంట్లు తోమేది ఫ్లోర్‌దైనా, అల్ట్రా గార్డ్ ఇవన్నీ వాడుతుంటే వాళ్ళకొక డిఫరెంట్ అర్థమైంది. నేను పేస్ట్ వాడాను. ఇంతకుముందు కోల్‌గేట్, క్లోజప్ ఎక్కువ యాప్‌లు వాడుతా ఉంటాను. లైట్‌గా స్మెల్ వస్తా ఉండిద్దనమాట. గబగబా తోమేసి ఎళ్ళిపోతా ఉంటది. దీంతో జ్ఞాన పేస్ట్ వాడుతుంది. చాలా నోరు ఫ్రెష్‌గా ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడినా గాని చాలా బాగుంటుంది. ఇంక నాకర్థమైంది. ఇంక నేనడిగాను. ఈలోపు వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, "ఇయన్నీ వాడారు. ఎక్కడ దొరుకుతాయి ఏంది? ఇవే తీసుకురా. ఇవి తొందరగా పనవుతుంది. చాలా బాగున్నాయి." అది ఇది అని చెప్పారు. సరే అని చెప్పి ఇంగ ఏదో ప్రొడక్ట్‌లే అది ఇది అని చెప్పి అనుకున్నాను. సరే చూద్దామని చెప్పి ఇంగ చెప్పాను బాబాయికి. బాబాయ్ ఇంగ ఈ ప్రొడక్టే వాడుకుంటాను. చాలా బాగున్నాయి అది ఇది అని చెప్పాను.
సరే బాబు చూడు, ఇబ్బంది ఏం లేదు, వాడుకు బ్రహ్మాండంగా ఉంటాయి, నేను తీసుకొచ్చి ఇస్తా ఉంటాను. నీకు అందులో ఒక నేను అటు ఇటు వెళ్తున్నప్పుడు నీకు స్టోర్ నెంబర్ చెప్తాను, పొదల్లో స్టోర్ ఉందని చెప్పాడు. నేను నా పని వదులుకుని ఆడిపోయాను, నువ్వు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు తెస్తాను, నీ ఎందుకు నువ్వు సామాను బొమ్మను అటు ఇటు వెళ్తావు, తీసుకొచ్చుకోమన్నాడు. అలా వరుసన నేను జాయిన్ అయిన కాంచి సంవత్సరం అవుతుంది ఐడియాస్, ఈ రోజుకి కానీ నేను సిఎన్సి అనేది వదిలిపెట్టను. నా ఫస్ట్ కనెక్ట్ చేశాడు, 150 రూపాయలు నీకు అకౌంట్లో పడతాయి, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, వరుస 4 నెలలు తీసుకుని 5 నెలలు 2515 ఫ్రీగా వచ్చింది అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను సిఎన్సి మిస్ అవ్వాల. అలా ప్రొడక్ట్ వాడుకున్నాను, బ్రహ్మాండంగా ఉంది, బాగా సాగిపోతా ఉంది. నేను చాలా మంది చెప్తాను, చాలా మంది లైక్ చేయట్లేదు, ఎందుకంటే నేను రాలేదు ముందు 6 నెలల దాకా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నా చుట్టాలు కానీ అంతే కదా, నమ్మరు కదా. ఓహో నేను అనుకున్నా, సరే చూద్దామని చెప్పిన సమయంలో ఇంకా ఒకరోజు వచ్చి అడిగాడు, ఏమేమి ఉంటాయి అంటే, ఇట్లా హెల్త్ కి చాలా ఉంటాయి బాబా అది ఇది అని చెప్పాడు. ఫస్ట్ పాయింట్, నేను వాడుకుంటేనే రిజల్ట్ వచ్చింది కానీ పక్కన చెప్పాను, ఎందుకంటే మనం వాడుకోకుండా ఎవరికి చెప్పకూడదు. ఎవరైనా అడుగుతారు, ఇది వాడింది నీకు ఎలా ఉంది, ఇప్పుడు హ్యాండ్ వాష్ అడుగుతారు. నేను ఇంతకుముందు సోపు సర్ఫ్ ఇవి వాడుకుంటుంటే చెయ్యి జిడ్డు జిడ్డుగా ఉండేది, ఈ హ్యాండ్ వాష్ ఒక చుక్క వేసుకుని క్లీన్ అయిపోయింది. మనం వాడితే మనం ధైర్యంగా చెప్పొచ్చు, ఎవరమైనా సరే, ఏ ప్రొడక్ట్ అయినా సరే. అలా సమయంలో మా జేజీకి మోకాలు నొప్పులు, మాకు ఒక 70 గొర్రెలు ఉన్నాయి. పోతే మా జేజీకి మోకాలు నొప్పులు, పొదిలి, చెమ్ము కుర్తి, ఒంగోలు మొత్తం విజయరాఘరావు దగ్గర గాని చూపించాం. ఒంగోలు ఎక్కడ రిజల్ట్ లేదు, చాలా బాధపడతా ఉంటాడు. మా జేజీకి వచ్చి 60 సంవత్సరాల దాకా ఉంటాయి. ఈ రోజుకి స్టిల్ గట్టిగా తిరుగుతా ఉంటాడు. మా జేజీతో పాటు నేను తిరగలేను. అలా మా జేజీ మోకాళ్ళ నొప్పులకి అడిగాను, ఏమేమి ఉంటాయి బాబు అంటే, ఇవన్నీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తే, లేదు బాబు బ్రహ్మాండంగా ఉంటే చూడమని చెప్పాడు. సార్ని అన్నట్టు సార్ని అడిగి తీసుకున్నాను. వైటల్ కాంప్లెక్స్ ఒకటి, గ్లూహో హెల్త్, కాల్షియం, కొలజాను, వెస్కేరు, ఈ రైస్ బనాయలు, ఫుడ్ టచెస్, ఇవన్నీ స్పిర్లినా నూనె, ఇవన్నీ తీసుకుని వాడాము. చాలా రిజల్ట్ వచ్చింది మా జేజీకి. ఫస్ట్ ఒక్కరు నొప్పులు ఎక్కువ అవుతాయి, నొప్పులు ఎక్కువ అవుతుంటే నీ బాడీకి పడుతున్నట్టు అని చెప్పాడు. నేను నొప్పులు ఎక్కువ అవుతుంది, ఇంత సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంతగా గొర్రెలు బొర్రెలు మళ్ళీ నేను పోవాల్సి వచ్చిద్దేమో అనుకున్నా. లేదు బ్రహ్మాండంగా ఉంది, వాడుకుంటే ఒక చెట్టు 2 చెట్లు 3 చెట్లు చాలా బాగుంది. మా జేజీ ఇంతకుముందు కూర్చోలేనంటే ఒక ఇబ్బంది పడతాడు, ఈ రోజు కింద పీట మీద కూర్చొని అన్న తిని వస్తాడు అనమాట, అంత ఫ్రీగా ఉన్నాడు. మా జేజీ తోటి చాలా మందికి వాళ్ళకి గొర్రెల దగ్గర అందరు చాలా మంది చెప్పి చాలా మంది వాడుకుంటున్నారు. మా జేజీకి రిజల్ట్ వచ్చింది. అలానే మా మా అమ్మకి మా నాన్నకి లైట్ గా ఒక్కర గుండెలో ప్లెయిన్ వచ్చింది అనమాట. మా నాన్నకి గాని కొన్ని కొన్ని ప్రొడక్ట్లు చాలా వాడాము, నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది. మా ఇంట్లో వాడుకున్నాక నేను పక్కన చాలా మంది చెప్పాను హెల్త్ కి, ఎందుకంటే మనం దీనిలో డాక్టర్లం కాదు, మనం ఏమన్నా డాక్టర్ చదవలేదని అయిపోయింది. మెయిన్ దీనిలో ఇంకా రిజల్ట్ ఏంటంటే, అదృష్టం ఏంటంటే, ఒక్కసారి వినండి లీడర్స్, 130 మంది ఉన్నారు. నాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. అక్కడ దాకా ఒక ఎత్తు, నేను హోమ్ కేర్ వాడుకున్నాను, చాలా బాగుంది, కంటిన్యూ చేసుకుంటున్నాను. మా జేజీకి మోకాలు నొప్పులు కూడా చాలా రిజల్ట్ వచ్చింది. మా అమ్మకి ఒక లైట్ గా గుండెలో పెయిన్ వస్తా ఉండేది, మా నాన్న కదా అని వాడుకున్నాను, చాలా రిజల్ట్ వచ్చింది. నాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్, నాతో పెళ్ళైన వాళ్ళు నా ఫ్రెండ్స్, మా అత్త కొడుకు, మా అమ్మ కొడుకు, మా పెదనాన్న కొడుకు, ఆ కారులో ఆ ఆ టైంలో నలుగురికి అయింది మ్యారేజ్. నేను అడిగాను, ఇవి ఎంత రిజల్ట్ వచ్చింది కదా, మనం అంటే హాస్పిటల్కి వెళ్తున్నాము, చూపించుకుంటున్నాము, ఏం లేదు నార్మల్ అని చెప్తున్నారు. సరే చూద్దాం, ఎందుకంటే స్కూల్ సారీ, అక్కడికి నా షాప్ వరకు వచ్చే అందరూ ఎంప్లాయీస్ వస్తా ఉంటారు, సచివాలయ ఎంప్లాయీస్ అందరూ అడుగుతా ఉన్నారు, ఏం బాబు ఏమైనా విశేషమా అని. ఏమి లేకపోయి హాస్పిటల్కి వెళ్తే నార్మల్ అని చెప్తుండే. అయితే అమ్మాయికి ఒక్కర పీసీఓడి ఉందన్నమాట. ఇంక చెప్పాను, ఇలా పీసీఓడి వాడదామంటే వాళ్ళు వద్దులే, ఇంట్లో ఎందుకు అమ్మాయికి అది ఇది అని భయపడ్డారు. లేదు వాడండి, చాలా బాగుంది అని చెప్పి వాడాము. పీసీఓడికి ఒక చెట్టు 2 చెట్లు వాడాము. సరే చూద్దామని చెప్పి ప్రెగ్నెన్సీ గాని చూద్దామని చాలా మందికి అప్పటికి ఒకసారి మీటింగ్కి వెళ్ళాను. నాకు చాలా మందికి ఇలా తగ్గిన, గ్యాస్ ట్రబుల్ తగ్గిన, షుగర్ తగ్గిన, ఇలా ప్రెగ్నెన్సీ చాలా మంది చెప్తా ఉన్నారు. నేను యూట్యూబ్ లో చూశాను ఖాళీగా ఉన్నప్పుడల్లా, చాలా మంది రిజల్ట్ వచ్చిందని చెప్పారు. నేను అడిగాను, బాబాయ్ ఎంత అవుతుంది ఏందన్నాను. బాబు నాకైతే తెలియదు, ఒకసారి పైన పిఎస్ఆర్ ఉన్నారు మహా గురూజీ, ఆయనకు ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను. నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినాను మీ జేజీకి ఎలా వాడావో మీరు కానీ అలా వాడకండి, నువ్వు మేడము ఇద్దరు కలిపి. సరే అని చెప్పి ఎంత అవుతాయి అని చెప్తే ఒక 9 నుంచి 10,000 అవుతాయని చెప్పాడు. సరే చూద్దాం, ఇన్ని హాస్పిటల్ ఇన్ని స్కానింగ్ చూసాం కదా, ఎందుకు ఒకసారి ఒక షెట్ చూద్దాము, అందులో బాగున్నాయి కదా అది ఇది అని చెప్పాను. మేము ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి, ఒక సెట్ 45 రోజులు వస్తాయి. ఒక సెట్ తీసుకున్నాను, రెండో సెట్ తీసుకున్నాను, మూడో సెట్ తీసుకుందామనే లోపు మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అసలు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మా మిసెస్ వాళ్ళ పిన్నంకి మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 8 సంవత్సరాలు. వాళ్ళు చాలా ఏమన్నా వచ్చిందని చాలా బాధపడుతున్నారు. ఉండూరులోనే, అంటే మా ఇల్లు ఇటు, అమ్మాయిల ఇల్లు ఎదురెదురనమాట. ఇంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఏది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంతకి వాళ్ళ సాలొచ్చింది అది ఇది అని అంటుంటే నేను తిడతా ఉంటాను, అట్టెందుకు వచ్చిద్దిరని. ఎప్పుడైతే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో, అస్సలకి మా అమ్మోళ్ళ ఇంట్లో, మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఎంత సంతోషం పడ్డారో అంత సంతోషం పడ్డారు. నేను అనుకున్నాను, నిజంగా అప్పుడు ఏడుపొచ్చింది నాకు.
నిజంగా దేవుడే మా ఇంటికి పంపించినట్టుంది. ఆ దేవుడి రూపంలోనే మా అప్లైన దూరంలోనే మా ఇంటికి వెస్టేజ్ ఫ్లాట్ వరకు నా ఇంటికి పంపించిండు. నేను తిరిగిన బాధకి, చేసిన ఈ ఫీల్డ్‌కి అంతకి దేవుడు చూడలేక పంపించాడని చాలా సంతోషం పడ్డాను. అలానే హాస్పిటల్‌కెళ్తున్నాము, చూపించుకుంటున్నాము, వస్తున్నాము. ప్రెగ్నెన్సీ రావటానికి 2 షిఫ్ట్‌లు ఆడాము. మా మిసెస్ కానుపోయిన దాకా ఇవాళ నైటు తీసుకున్న క్యాప్సూల్స్ రేపు మార్నింగ్ కాన్పు అనమాట. అప్పటిదాకా బయట ప్రొడక్ట్ అనేది మా ఇంట్లో దగ్గరగా రాలేదు. అదే రైస్ బనాలి, ఇవే ఫుడ్ సప్లిమెంట్ వాడాము. ఏవి పక్కనివ్వలే. హాస్పిటల్‌కెళ్తున్నాం, చెకప్ చేపించుకున్నాం, మెల్లగా సైలెంట్‌గా ఇంటికొస్తున్నాం, ఇవే వాడుకుంటున్నా ఉన్నాం. అప్పుడు నేను ఫస్ట్ మైసూరెళ్ళాను సార్ తోటి తీసుకెళ్ళాడు. 11 మంది తీసుకెళ్ళాము. అప్పుడు నిన్ను నెలలనమాట. ఇంకొక 10 రోజులు టైం ఉందని చెప్పాడు. సరే చూద్దామని చెప్పి ఎళ్ళాను. సరే టీమొస్తుంది కదా! ఎళ్ళాలి కదా! అని చెప్పి ఎళ్ళాను. నేను అక్కడికెళ్ళి అంత మీటింగ్ చూసుకొని చెన్నై మైసూర్‌లో ట్రైన్ ఎక్కానప్పుడు అమ్మాయి ఫోను చేశారనమాట. నొప్పులొస్తున్నాయి అది ఇది అని. సరే వేడి నొప్పులేంలా అది ఇది ఇంక 10 రోజులు టైం ఉంది కదా! లేదు నొప్పులెక్కువవుతున్నాయని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఖచ్చితంగా నేను చెన్నైలో దిగాను. చిమ్మకుర్తి జోహార్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇబ్బందేమి లేదు. పాప ఆహ్, మా అమ్మాయి ఖచ్చితంగా నార్మల్ కాన్పు మీకు ఇబ్బందేం లేదని చెప్పారు. నేనొక్కడ భయంగానే ఉంది. ఎలా ఉండిద్దో ఏమో అది ఇదని. నేను చెన్నై ట్రైన్ ఎక్కాను. ఖచ్చితంగా మళ్ళీ ట్రైన్ ఎక్కినెంబటే ఫోను చేశారు. నార్మల్ కాన్పు 150 గ్రాములు తక్కువ 3 కేజీలుంది మా పాప. చూడండి ఒక్కసారి ఆలోచించండి. మన క్యాప్సూల్స్ ఫుడ్ సప్లిమెంట్ వాడుకోవడం వల్ల మూ 150 గ్రాములు తక్కువ 3 కేజీలు మా పాప. అసలకి ఎంత సంతోషం పడ్డానంటే అసలు ఎలా ఉందంటే ఎంత తెల్లగా ఉందంటే అంత తెల్లగా ఉంది. మొన్న మహాగురి సుబ్బయ్య శెట్టి సార్ వచ్చినప్పుడు గాని, ఎంఎస్ సార్ ఒక్కసారి పాపని మిసెస్‌ని తీసుకొని రా వాళ్ళకొకరు అర్థమైద్దని చెప్తే తీసుకొచ్చాను. ఆ రోజు శోభ మేడం వాళ్ళు చూశారు. పోతే ఇంగ నార్మల్ కానిపోయింది. చాలా సంతోషం అనిపించింది. నేను అనుకున్న అబ్బాయి పుడతాడు అన్నట్టుగా అనుకున్నాను. సరే ఎవరైనా నార్మల్ కానిపోయింది. బ్రహ్మాండంగా ఉంది. ఆ రోజు మా ముందు నలుగురికి, ఆరుగురికి సిజరింగ్ చేశారంట. చూడండి ఆలోచించండి. ఆరుగురికి సిజరింగ్ చేశారు. మా మిసెస్ అందులో నార్మల్ కానిపోయింది. అసలకి ఎంత సంతోషం అనిపించిందని అంత సంతోషం అనిపించింది నాకు. ఇంగ ఏది ఏమైనా గాని చెయ్యాలి. ఈ రోజు నాతో చెప్తున్నా నలుగురికయింది. వాళ్ళ ముగ్గురికి ఈ రోజుకి పాపం 3 సంవత్సరాలు ఎళ్లి 4 సంవత్సరం పడింది. ఈ రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారాళ్ళు. చెప్తున్నా నమ్మట్లా వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ నేను నమ్మలేదు కదా! 6 నెలల దాకా. వాళ్ళు నమ్మట్లా. సార్ అన్నట్టు కదా! పిలిస్తే రానోళ్ళు మనం గెలిస్తే వస్తారు. అయినా నా సక్సెస్ వచ్చినా నాకు రిజల్ట్ వచ్చినా గాని రావట్లేదు. వాళ్ళ ఇష్టం అది. మనం ఇంగేం చేయలేం దానికి. తిరుగుతా ఉన్నారు హాస్పిటల్ చుట్టూ. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, విజయవాడ, హైదరాబాద్ ఎక్కడెక్కడో చూయించుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మా పాపకి ఏడో నెల రన్నింగ్ అవుతుంది. అసలు ఎంత యాక్టివ్‌గా ఉండిద్దంటే హెయిర్ అయినా గాని ఎంత సంతోషంగా అప్పుడప్పుడు చెకప్‌కి హాస్పిటల్‌కెళ్ళినప్పుడు చాలా మందొస్తారు. దగ్గు, జలుబు చాలా వీక్‌గా ఉంటారు. ఎందుకంటే మా బేబీ కడుపులో ఉన్నప్పుడు మంచి ఫుడ్ సప్లిమెంట్ ఇచ్చాం. మంచి ఆహారం ఇచ్చామన్నమాట. ఈరోజు బయటకొచ్చి మా మిసెస్ ఇవే వాడుతుంది. ప్రోటీన్ పౌడర్ అయినా, కాల్షియం అయినా, స్పిరులినా, నూనె ఇవన్నీ వాడుతుంది. చాలా బాగుంది మా పాప. ఎంత యాక్టివ్‌గా ఉందంటే అంత యాక్టివ్. హెయిర్ అయినా గాని చాలా ముద్దుగా, చాలా క్యూట్‌గా ఉండిద్ది. నేను చాలా సంతోషం పడుతున్నాను. ఏది ఏమైనా అని చెప్పి నా షాప్ పక్కన పెట్టేసి ఇంగ. నా వర్కు 1000, 2000 వచ్చే వర్కు 3000 వచ్చేది పక్కన పెట్టేసి ఫుల్ టైమింగ్ ఇదే చేయాలి అని మైసూర్ ఎళ్ళినప్పుడు ఇంక దిగానింగ. అయితే చేస్తా మెల్లమెల్లగా దీనిలో ఎలా ఏందని ప్రతి ఒక్క సబ్జెక్ట్ మా అప్లైనర్ ఏది చెబితే అది తూచా తప్పకుండా నేను పాటిచ్చా. బాబు ఇక్కడ నేను చేసి చూపిస్తా నువ్వు చూసి నేర్చుకో. నేను చేసి చూపిస్తా నువ్వు చూసి నేర్చుకో. ఇది కాపీ కొట్టే బిజినెస్. కాపీ కొడితే నీకు సక్సెస్ అవుతావని ప్రతి ఒక్కడు చెప్పాడు. ఐడీ ఐడీ ఏసే హోమ్ మీటింగ్ చేసే కాంచి, ఒక కస్టమర్‌తో ఎలా మాట్లాడాలి? మనం ఈ బిజినెస్‌లో ఎలా నిలబడాలి? మనం ఈ బిజినెస్ ఎలా నిలబడితే మనం సక్సెస్ అవుతాము? అప్పుడు సార్ గాని అగ్రికల్చర్ మొత్తం 30 ఎకరాల ల్యాండ్ వదిలేసాడు. వదిలేసి గట్టిగా తిరుగుతున్నారు సార్ గాని. దీనిలో లైఫ్ ఉంది. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌గా నిలబడ్డామంటే మన ఫ్యామిలీ సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్‌లో ఉండిద్ది అని చెప్పాడు. నేను వర్క్ చేస్తున్న నా ఫ్యామిలీ సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్‌లో ఉంచటానికే గదా! దీనిలో కష్టపడదాము. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు. ఈ రోజు చేతిలో వర్క్ ఉంది. ఇబ్బందేం లేదు. ప్రతి ఒక్క వెహికల్ నేను ఒక సైకిల్ కాంచి 12 టైర్ వెహికల్ దాకా 16 టైర్‌ల లారీ దాకా తోలుతాను నేను. ప్రతి ఒక్క వెహికల్ తోలుతాను నేను. సొంతగా నేర్చుకున్నాను. ప్రతి ఒక్క వెహికల్ నేర్చుకున్నాను. అలా సార్ చెప్పిండు. ఇక్కడ నేను చేసి చూపిస్తా. నువ్వు చూసి నేర్చుకోమన్నాడు. ప్రతి ఒక్కటి ఒక ఐడీ ఏయటమైనా, బ్యాంకు పాను, ఒక కస్టమర్‌తో మాట్లాడటం, ఒక జనాలతో మాట్లాడటమైనా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మొత్తం నేర్పించాడు. ఈరోజు స్టిల్‌గా నేను నిలబడ్డానంటే ఆయన చూపిచ్చింది నేను నేర్చుకున్నాను. మా అప్లైనర్ ఏ రోజు ఇలా బాబు ఇలాంటి ఆయన నోరు దాటకుండా, ఆయన చెయ్యి వీడకుండా ఈ రోజు నేను జాయిన్ అయిన కాంచి ఈ రోజు వదిలిపెట్టను. ప్రతి ఒక్కటి అంటే హోమ్ మీటింగ్‌లు వాటికి పిలవను. నేను ఎలా సక్సెస్ అవ్వాలి? నేను ఇంకా ఎవరెవరిని కలవాలి?
అటువంటి క్వశ్చన్లు అడుగుతా ఉంటాను. నిలబడు బాబు, ఖచ్చితంగా నిలబడదు, మనం దీనిలో సక్సెస్ అవుతామని చెప్పాడు. సార్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నేర్చుకుంటేనే మనం నిలబడతాము. ప్రతి ఒక్కటి అప్లైన మనం ఆధారపడకూడదు. అప్లైనర్ ఎంతవరకు అంటే నీకు నేర్పించినంత వరకు అప్లైనర్. నువ్వు చూసి నేర్చుకోవాలి. అలా ఈరోజు సారు సొంత ఇల్లు ఒక 30-40 లక్షలు కట్టించుకున్న ఇల్లు వదిలేసి ఈరోజు ఒంగోలు ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాడు. ఎందుకు బాబాయ్ షిఫ్ట్ అవుతున్నావు అంటే, లేదు బాబు ఇక్కడ మనం చూసిన మొఖాలే, రోజు నెగిటివ్ మాట్లాడతారు, రోజు ఏదేదో అంటారు. మనం ఏదో ఇప్పుడేదో ట్రక్కులు చేసుకుని తిరుగుతున్నాం, జనాలు ఎగతాళి చేస్తున్నాం. మొన్నటి దాకా లింగి కట్టుకుని టీ షర్ట్ వేసి మందు కొట్టిన ఇప్పుడు ఏంది చేస్తుంది, జనాలు ఏదేదో అనుకుంటారు. మనం ఇక్కడ ఉండకూడదు, నెగిటివ్ వచ్చే దగ్గర మనం ఉండకూడదు, పాజిటివ్ దగ్గరికి మనం వెళ్ళాలి అని చెప్పాడు. సరే ఎలా అయిందంటే, నేను ఒంగోలు వెళ్తాను, నువ్వు పొదిలి అని చెప్పాడు. సరే నేను చెప్పి నేను పొద్దుల రూమ్ తీసుకున్నాను. అప్పుడు ఫ్యామిలీ ఇంటికానే ఉంది. సార్ ఒంగోలు వచ్చాడు. ఇంక సార్ విస్టేజ్ కోసమే ఒంగోలు వచ్చాడు. ఒకసారి గమనించండి. వెస్టేజ్ కోసమే ఒంగోలు వచ్చాడు. ఎంతో స్ట్రగుల్ పడి ఎంత బాధపడ్డాడు. అవన్నీ తట్టుకొని నిలబడ కోసం ఒంగోలు వచ్చాడు. ఇద్దరి పాప బాబుని చీసైతే స్కూల్లో జాయిన్ చేయించాడు. మేడం హౌస్ వైఫ్ ఇంటికానే ఉండిద్ది. సార్ దీని మీద మంచిగా లీడ్ చేస్తా, ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేర్చుకుంటా. సార్ వాళ్ళ అప్పుడైనా ఒకరు ఆగిపోయినాక సార్ సొంతగా నేర్చుకున్నాడు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్నాడు. నేర్చుకుంది నాకు నేర్పించాడు. ఈ రోజు ఖచ్చితంగా మనం నిలబడదామని చెప్పాడు. నన్ను కానీ ఒంగోలు వచ్చామన్నాడు. ఒంగోలులోనే ఇప్పుడు ఒక రూమ్ తీసుకుంటున్నాను. ఏదేమైనా మనం ఊర్లో ఉంచి బయటకు వచ్చాము. మళ్ళీ ఊర్లోకి వెళ్తే గెలిచి ఊర్లోకి వెళ్ళాలి బాబు అని చెప్తాను. నాకు ఈ రోజు వైట్ షర్ట్ షూ వేసుకుని టక్ వేసుకుని వస్తున్నాము. ఒక్క 1 ఇయర్ 2 ఇయర్స్ ఇబ్బంది ఏమి లేదు. ఎవరైనా కష్టపడటానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు నల్లగారి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సక్సెస్ వచ్చింది. మనం తిరగాలి, చేసుకుంటే మన సక్సెస్ వచ్చింది అని చెప్తాడు. ఈ రోజు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ టై వేసుకుని వస్తున్నాము. అతి త్వరలోనే ఇబ్బంది ఏం లేదు. దేవుడు మనకు అనుకరిస్తాడు. మనం ఖచ్చితంగా మనం నమ్ముకుని మనం గెలిపిస్తాము. అతి త్వరలోనే బ్లాక్ కోట్ వేసుకుని కారు వేసుకుని మన ఊర్లో పోవాలి. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు అల్లాడిపోవాలి. ఎందుకంటే మనం పిలిస్తే ఎవ్వరు రాలేదు. వీళ్ళు పంచర్లు వేసుకుంటా, వీడు ఇంజనీర్లు మార్చుకుంటా, ఇతనేమో పొలం పని చేసుకుంటా, నీళ్లు కట్టుకుని మందులు కట్టుకుని ఈ రోజు ఇంత తక్కువ చేసి తిరుగుతున్నారు అని జనాలు అనుకుంటున్నారు. అతి త్వరలోనే వాళ్ళకు గుణపాఠం చెప్పే రోజు అతి త్వరలోనే ఉందని చెప్తా ఉంటాడు. ఈ రోజు మమ్మల్ని నమ్ముకుని వచ్చిన లైఫ్ లైన్స్ అయినా ఎవరైనా కానీ నేను వాళ్ళకి 3 తరాలు రుణపడి ఉంటాను. దీనిలో వచ్చిన మన ఒక ఫ్యామిలీ నెంబర్. నా షాప్ లోకి కస్టమర్లు ఎలా వస్తానని రిసీవింగ్ చేసుకుంటాను, ఈ బిజినెస్ లో కానీ మనం ఆ రకంగా రిసీవింగ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరితోటి మన ఫ్యామిలీ, మన అన్నదమ్ములు, మన అక్క, మన వదిన, మన చెల్లి, మన బాబాయ్, మన అత్త, మన పిన్ని, ప్రతి ఒక్కరు అనుకోవాలి. ప్రతి ఒక్కరు అనుకుని మనం ఒక ఫ్యామిలీ నెంబర్స్ కలిసిపోవాలి. అలా కలిసిపోతే నీ బిజినెస్ ముందుకెళ్ళొద్ది. చూడండి ఈ రోజు మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్, నా చిన్న స్థాయి ఒక 25-26 సంవత్సరాలు నేను 10th చదువుకుంది. ఇప్పుడు మన అండర్ లో మన డౌన్ లో చాలా మంది గవర్నమెంట్ జాబ్లు, డిగ్రీలు, బీటెక్లు, ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు అందరూ వస్తున్నారు. ఒకసారి ఆలోచించాను. మా గవర్నమెంట్ టీచర్ కృష్ణవేణి మేడం నెల్లూరు, అసలు ఈ మేడం 2 సంవత్సరాలు గవర్నమెంట్ లీవ్ పెట్టి దీనిలోకి వచ్చింది మేడం. ఒకసారి ఆలోచించండి. చాలా బాగుంది, మంచి ప్లాట్ఫారం. నేను ఈ ప్లాట్ఫారం పరిచయం 6 నెలల నుంచి ఎందుకు దేవుడా అని బాధపడుతున్నాను. ఎంత బాధపడుతున్నా అంత బాధపడుతున్నా. ఈ సిమెంట్ ఫ్లాట్ బర్ నా దగ్గరికి వచ్చిన 6 నెలలు నేను దీనికి లైక్ చేయలేదు. అదే 6 నెలలుగా లైక్ చేస్తే ఇంకొకలాగా ఉండేది. దీనిలోకి వచ్చిన 6-7 నెలలు మొత్తం నేర్చుకున్నాను. నేను మెకానిక్ వర్క్ ఎలా నేర్చుకున్నాను, ఏ గాని ఎలా ఓడదీయాలి, ఏ బండికి ఇంజనీర్లు మార్చాలి, ఏ కచ్చి క్లేబు, సీట్ కవర్ ట్యాగ్, ప్రతి ఒక్కటి అక్కడ నేర్చుకున్న. 7, 8, 9 నెలలు పట్టింది నేర్చుకోవడానికి నాకు. ఇక్కడికన్నా ఒక 6-7 నెలలు మొత్తం నేర్చుకున్న సార్ దగ్గర. ప్రతి మీటింగ్, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ, హైదరాబాద్ జడ్చర్లుగా తీసుకెళ్లాడు సార్. ఇక్కడ హైదరాబాద్, విజయవాడ ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ తీసుకెళ్లాడు. ఎందుకంటే నేర్చుకోవాలి, ఇది నేర్చుకునే బిజినెస్ ఇది. అలా చెప్పాడు. ఏది ఏమైనా దీనిలో డిసైడ్ చేస్తున్నాము. నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళని గెలిపించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని గెలిపించాలి, నేను గెలవాలి అని డిసైడ్ చేస్తున్నాను. ఏది ఏమైనా కానీ మంచి ఫ్లాట్ బండ్ నాకు పరిచయం చేసినందుకు సార్ నేను 3 తరాల దాకా మర్చిపోను. ఇంత మంచి అవకాశం పరిచయం చేసినందుకు ఒకటే కనెక్ట్ అయింది. మా నాన్న ఎందుకు ఆ రకంగా తిరుగుతున్నావు, శుద్ధంగా షాప్ లో చేసుకుందో రాది అన్నాడు. షాప్ లో చేయలేకపోతే మన గొర్రెలు ఉన్నాయి కదా, నేను ఇంకొక అదనపుగా ఇంకొక 100 గొర్రెలు తీసిస్తాను. ప్రశాంతంగా మన పొలం, ఖాళీ పొలం ఉంది, ప్రశాంతంగా చేసుకుని సంవత్సరానికి వచ్చి ఒక 6-7 లక్షలు మిగులుతాయి రా అంటాడు. నాన్న ఒకటే చెప్పా, నువ్వు గొర్రెలు కాస్తున్నావు ఇప్పుడు. జేజీ గొర్రెలు కాసిండు, వాళ్ళ నాన్న గొర్రెలు కాసిండు. ఏమన్నా జీవితం మారిందా? తింటానికి ఉంటానికి సరిపోతుంది, కష్ట అమౌంట్ ఏదన్నా ఉంది. ఇక్కడ అలా కాదు. ఒక్క 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నిలబడ్డాను. నేను కాయను, నా పిల్లలు కాయ, నేను మంచి స్కూల్లో జాయిన్ చేపియాలి. ఎన్నాళ్ళు ఈ పేదరికంలో మనం మగ్గిపోదాము, మంచి లగ్జరీ లైఫ్ ఉండాలని చెప్పాను. అప్పుడు మా నాన్నకు ఓపెన్ అయింది. నిజంగా నేను కాసా, మా నాన్న వాళ్ళ నాన్న అందరు కాస్తాను, జీవితం ఏమీ లేదు అలా అని చెప్పాను. ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం నాకు టైం ఇయ్యి,
ఎక్కడైతే పేదరికంలోనూ అదే పేదరికం అక్కడ అనగదొక్కి లగ్జరీ లైఫ్ తీసుకురాకపోతే ఇంకేం లేదు నాన్న. నువ్వు ఏ పని చెప్తే 100 గొర్రెలు కాదు 200 గొర్రెలు నేనే తీసిమని నేను అడుగుతాను, ఇబ్బంది ఏం లేదని చెప్పాను. ఆ మాటతోటి మా అమ్మతో కానీ ఇంకేం అండ మా నాన్న. సార్కి ఫోన్ చేసి ఏంది అయ్యా ఈ ఆడాలు ఉంటుండో ఎక్కడ తిరుగుతుండో ఏంది మరి బట్టలు ఎట్లా ఉతుక్కుంటుండో ఏందో అది ఇది అని చెప్తా ఉంటాడు. అన్న ఇబ్బంది ఏం లేదు, నువ్వు నన్ను నమ్మి నన్ను పంపించావు, నేను ఖచ్చితంగా సక్సెస్ చేసే వస్తాను, నా గురించి తెలుసు కదా నీకు, నీకు ఇబ్బంది ఏం లేదని ప్రతిరోజు. మనకు ఒకటే గుర్తుంచాలి, మన దగ్గరికి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా పాజిటివ్ గా తీసుకుంటాడు మా అప్లైన్ నరేష్ సార్. ఈ రోజు నెగిటివ్ అనేది రాదు మైండ్ లోకి, వచ్చినా గానీ నెగిటివ్ గా పాజిటివ్ గా తీసుకుంటాడు. ఏ బిజినెస్ అయినా, నా షాప్ లోకి ఇవాళ వర్క్ రాలేదంటే ఓకే రేపు వచ్చింది, ఇబ్బంది ఏముంది, ఇవాళ రాకపోతే ఎల్లుండి వచ్చింది. ఆ రోజు ఒక 3,000 వస్తే ఈ 3 రోజులకు 1000 అలా మా సార్ నరేష్ సారు ఏ రోజు వచ్చినా ఎక్కడ వచ్చినా కానీ నెగిటివ్ 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 వస్తూనే ఉండిద్ది, దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాడు. ఈ రోజు పాజిటివ్ తీసుకోబట్టి సార్ కానీ చాలా గ్రోత్ అవుతున్నాడు. మంచి ప్లాట్ఫామ్ బాబు అని చెప్పి నన్ను వెనక్కుండి నువ్వు నడువు అంటాడు. ఈ చిన్న జూమ్ నేను ఇంత ముందు కనీసం మాట్లాడేవాడిని కాదు. ఒకటే చెప్తాడు, ఇక్కడ నువ్వు నోరు ఇప్పి మాట్లాడితే డబ్బులు వస్తాయి, ఇది మాట్లాడితే డబ్బులు వచ్చి బిజినెస్ అని చెప్పాను. నాకు మైండ్ ఓపెన్ అయింది. ఇక్కడ మాట్లాడాలి, లీడర్స్ తో కలవాలి, అందరితో కలిసిపోవాలి. హోమ్ మీటింగ్ చేస్తున్నావు, ప్రొడక్ట్ తీసుకుంటున్నావు, ఐడియాలు చేస్తున్నావు, బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ బిజినెస్ లో నువ్వు కొన్ని కొన్ని స్కిల్స్ మార్చుకోవాలి. ప్రతిరోజు యూనిఫామ్ లో ఉండాలి, రోజు షేవింగ్ చేసుకోవాలి, రోజు షూ పాలిష్ చేసుకోవాలి, ప్రతిరోజు నీ బ్యాగ్ లో ప్రొడక్ట్ డెమోలు ఉండాలి, ఒక ఫైల్ మెయింటైన్ చేయి, ప్రతి ఒక్కరు గెలిచిన వాళ్ళ ఫోటోలు చూపించు, ఇలా ఒక నామినేషన్ చేయించుకో, ఇలా స్కూల్ ఆ అమ్మాయి గవర్నమెంట్ టీచర్ ఇలా ఇలా ఉన్నారు, వీళ్ళు హౌస్ వైఫ్లు, వీళ్ళు ప్రైవేట్ టీచర్, ఇవన్నీ నీ గ్రూప్ లలో వస్తాయి, ఇవన్నీ జిరాక్స్ తీసి నీ దగ్గర ఉంచుకో, అవన్నీ చూస్తా చేస్తా ఉన్నావు, ఇవి ఒక ఎత్తు మాట్లాడమని చెప్పాడు. ఈ జూమ్ వచ్చిన అది 20వ జూమ్ అనమాట. ఫస్ట్ నా వల్ల కాదు అది ఇది అని చెప్పాను, నువ్వు ఎలా మాట్లాడవో నేను చూస్తానని చెప్పి ఆ రోజు గట్టిగా నిలదీశాడు. నా వల్ల కాదు నేను ఏం మాట్లాడాను అది ఇది అని. నువ్వు ఇక్కడ రిజల్ట్ వచ్చింది చెప్పమన్నాడు. అలా అలా మెల్లమెల్లగా చాలా మందికి జూమ్లు ఇచ్చాను. చూడండి, గుంటూరు సార్ వాళ్ళకైనా, కావల సార్ వాళ్ళకైనా, పగిరి సార్ వాళ్ళకి చాలా మంది చాలా సార్లు జూమ్ ఇచ్చాను. అంటే నాకు వచ్చిన రిజల్ట్ చెప్తాను, నేను ఏదో కాయిచ్చుకుని ఉన్నది లేనట్టుగా ఏది చెప్పట్లేదు. నాకు వచ్చిన రిజల్ట్ నేను 10 మంది షేర్ చేస్తా ఉన్నాను. అలా చెప్పాడు, నువ్వు ఇక్కడ నోరు ఇప్పి మాట్లాడితేనే నీకు సక్సెస్ వచ్చింది, లేకపోతే రాదు. ప్రతిరోజు జూమ్ కి నీ కింద టీం ని ఫాలోఅప్ చేసుకున్నా నిలబడు, ఖచ్చితంగా వచ్చింది. నిన్ను నమ్ముకొని వచ్చి నువ్వు వాళ్ళు గెలుస్తారు, నువ్వు గెలుస్తావు అని చెప్పారు. ఈ రోజుకి నేను సార్ని వదిలిపెట్టకుండా తూచే తప్పకుండా పాటిస్తా ఉన్నాను. మా నాన్నకి ఏదేమని చెప్పాను అదే మాట. నాకు ఒక్క సంవత్సరం అయిపోయింది, ఇంకొక సంవత్సరం నాకు టైం ఇవ్వు, నేను ఖచ్చితంగా నేనేదో ప్రూవ్ చేసుకుని ఊర్లోకి వస్తానని చెప్పాను. ఈ రోజు మా పాపను వదిలిపెట్టి నేను ఒంగోలు వచ్చాను. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నాకు బయట లైఫ్ ఉంది, తింటానికి ఉంటాని ఊరికే లైఫ్ ఉంది, ఆ పేదరికం అలానే ఉండిద్ది. ఇంకా ఈ రోజు నేను షాప్ క్లోజ్ చేసేస్తే నాకు కనీసం ఒక 100 రూపాయలు కానీ రావు. ఈ రోజు నా టీం నమ్ముకుని చాలా మంది, ఒక పొదిలి టీం గానీ, ఒక స్మార్ట్ లో వాటర్ బాటిల్కి వెళ్తే ఆమె వాళ్ళ బ్రదర్ జావేద్ అన్న ద్వారా ఒక ఎస్దారి మేడం అని వచ్చింది. ఆ మేడం ద్వారా ఈ రోజు 300 టీం వచ్చింది. అలానే మా మామ ఐజాక్ అని చెప్పి, ఐజాక్ మామని మెకానిక్ వర్క్ చేసినప్పుడు నుంచి తెలుసు పొదిలి, ఐజాక్ మామ ద్వారా 270 మంది టీం వచ్చేది. అలానే పొదిలి మహేష్ సార్ అని చెప్పి, నేను కారులో వెళ్తుండే వెనక స్టిక్కర్ చూసి వచ్చాడు ఆ సార్. అలా చూడండి, ఎవరు మా చుట్టాలు ఎవరు రాలి. ఈ రోజు నా మ్యారేజ్ కి 2.5 కింటా చికెన్ పెడితే చిక్కలేదు నా మ్యారేజ్ కి. ఈ రోజు ఒక సోప్ కొనుక్కోమంటే కొనుక్కోవట్లేదు మా చుట్టాలు మా బంధువులు. వీళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడో పరిచయం అయ్యారు నాకు. అలా ప్రతి ఒక్కరు సార్ చెప్తా ఉంటారు, మన చుట్టాలు మన బంధువులు ఎవరు రారు, మనం నిలబడాలి, మనకి వాళ్ళు మనం తిరుగు ఫీల్డ్ మీదకి వస్తా ఉంటే ఎవరో ఒకరు పరిచయం అవుతారు. నాకు మంచి అదృష్టం ఇచ్చారు. ఎవరు కానిచ్చిన సిగ్గు మొహమాటం లేకుండా మాట్లాడతాం ముందు నేను. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడతా, అందుకని నన్ను ఒకరు కలుపుకొని వెళ్తా ఉంటాడు సార్. ప్రతి లీడర్స్ తో మాట్లాడుతూ ఉంటాను, మనం ఎంతవరకు మాట్లాడు అంతవరకు మాట్లాడుతూ ఉంటాను. ఏది ఏమైనా గట్టిగా డిసైడ్ అయ్యి దీనిలో చేయాలి, దీనిలో నేను చేస్తేనే నా పేదరికం నాతోనే ఆగిపోద్ది. ఎవరు ఎన్ని అనుకోని ఇబ్బంది లేదు, ఎవరు ఎన్ని అనుకున్నా నేను వాళ్ళు నెగిటివ్ చెప్పి నేను ఫాస్ట్ గా తీసుకుంటా. ఎందుకంటే మా సారు ఆల్రెడీ చూశాడు కదా ఈ బాధలన్నీ, ఆయన్ని కాపీ కొడతా. ఆయన ఎలా సార్ ఎలా మాట్లాడుతున్నారు, నేను ఎలా మాట్లాడాలి. ప్రతి క్షణం నిలబడాలి నిలబడాలి, గెలవాలి 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 గెలవాలి. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ టీం తీసుకెళ్లి కూర్చోబెట్టుకుని వాళ్ళు మొత్తం చెప్పుకుంటే, ఎంత దూరమైనా గానీ, తిన్నా తినకపోయినా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతా, నేర్చుకోవాలి 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 నేర్చుకుండే కాడనే ఉండాలి. అలా ప్రతి ఒక్క నిలబడండి, మంచి అవకాశం. నాకు ఈ ప్లాట్ఫారం పరిచయం చేసిన నరేష్ సార్కి నేను 3 తరాలు రుణపడి ఉంటాను. అలా నా డౌన్ లైన్స్ నేను 3 తరాలు రుణపడి ఉంటాను. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను గెలిపిస్తాను, నేను గెలుస్తాను అని నాకు బలంగా నమ్మకం ఉంది. సార్ ఏది చెప్తే అది నేను తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు నిలబడండి, మంచి అవకాశం. ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నందుకు చాలా సంతోషం పడండి.
చాలా మంది పార్ట్ టైం చేస్తున్నారు. అతి త్వరలోనే వాళ్ళు ఫుల్ టైంకి వస్తారు. ఇబ్బంది ఏం లేదు. మంచి ప్లాట్ఫారం. దీన్ని ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ముందు మనం ఎలా ఏంది మన స్టిల్ నిలబడాలని ప్రతి ఒక్కరు నిలబడండి. మా గవర్నమెంట్ టీచర్ కృష్ణవేణి మేడం గారు నేను 3 తలాలు రుణపడి ఉంటాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారని చాలా సంతోషపడుతున్నారు. గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయ్యిద్దనే వాళ్ళు జాబ్ లీవ్ పెట్టి దీనిలోకి వస్తున్నారు. ఇంకా నేను ఏ రకంగా తిరగాలి? నేను ఏ రకంగా చేయాలి? 25 సంవత్సరాల్లో నేను ఇంకా ఏ రకంగా తిరగాలి? ఒక గోల్ అనేది పెట్టుకున్నాను. ఖచ్చితంగా చెప్పాడు సార్. 2029 ఎలక్షన్ జరుగుతాయి. ఆ రోజు మనం ఏందో ప్రూవ్ చేద్దాము అని చెప్పాడు ఆ సార్. మా అప్లైన్ అలా ముందుకెళ్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు నిలబడిన మంచి ప్లాట్ఫారం. దినేష్ సార్ చాలా బాగా సపోర్ట్ ఇస్తాడు. అలానే మేడం గాని, శోభరాణి మేడం ఎక్కడ కానీ వచ్చిన బాగా ఫ్యామిలీ మెంబర్స్ అలా మేడం గాని వాళ్ళ కొడుకు అన్నట్టుగా దగ్గర తీసుకుని బాగా మాట్లాడేది శోభరాణి మేడం. అలానే కొండేపు సురేష్ సార్ గాని చూడండి సార్ వాళ్ళు ఈ రోజు ఎంత సామ్రాజ్యం తయారైందో చాలా బాగా మాట్లాడతారు సార్. ఎంత బాగా మాట్లాడతారు, ఎంత బాగా మాట్లాడతారు. దగ్గర తీసుకుని ఇక్కడికన్నా శాఖండ వేయటమైనా కానీ హగ్ చేసుకోవడం చాలా బాగుంటాడు సార్ గాని. అలానే ప్రతి ఒక్కటి సార్ దగ్గర చూసి మేము నేర్చుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని మేము దీనిలో డిసైడ్ చేస్తున్నాం లీడర్స్. ప్రతి ఒక్కరు నిలబడండి. మంచి అవకాశం, మంచి ప్లాట్ఫారం. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మిస్ చేసుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చాలా బాధపడతారు. ఎంత బాధపడతారంటే 100కి 1000% బాధపడతారు. ఆ రోజు వాళ్ళు చెప్పినట్టు వింటే ఈ రోజు నేను కానీ 1 లక్ష 2 లక్షలు ఒక 50 60 70 80 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు తీసుకునేవనే కథ అని బాధపడతారు. లీడర్స్ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు దినేష్ సార్కి, శోభరాణి మేడంకి, కొండేపు సురేష్ సార్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. దినేశా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇంకా ఉందా సార్ టైం ఏమన్నా? మీరు యూస్ చేసుకుంటే ఇంకా 10 minutes మీ ఇష్టం. ఓకే సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ దినేష్ సార్. అలానే రాత్రి నేను మీటింగ్కి వెళ్ళాను. సార్ మేడం కలిసి చెప్పింది, సార్ మీరు ఒక్కసారి జూమ్ ఇవ్వండి అని చెప్పాను. మేడం బలవల్ మేడం మీరు అడిగితే నేను జూమ్ ఇవ్వను. ఇమ్మీడి అక్కడే పోస్టర్ పెట్టాను. ఇమ్మీడి పెట్టి నాకు పెట్టింది. మీరు మాట్లాడతారు సార్, మీరు ఫుల్ టైం చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, మిమ్మల్ని నేను గమనిస్తున్నానని చెప్పింది శోభరాణి మేడం అని. అలానే ఇచ్చాను. నా మాటలు ఎవరైతే ఒక్క 10 20 30 మందిని తీసుకుంటారో ఆ మైండ్ లో కనెక్ట్ అయితే ఎవరు వదిలిపెట్టరు. మనం ఎక్కడున్నామో ఆలోచించుకోండి ఒక్కసారి. మా సార్ చెప్తా ఉంటారు, ఈ రోజు ఏదైనా ఒక పండగ వచ్చి ఒక 10,000 కావాలంటే ఎవరెవరిని అడగాలి, ఎవరెవరి దగ్గర తెచ్చుకోవాలి? నీ దగ్గర డబ్బులుంటే పండగ, డబ్బులు లేకపోతే ఏం పండగ? ఈ రోజు నెలకు 1 లక్ష 2 లక్షలు వస్తుంది, అది పండగ. మన దగ్గర పండగ వచ్చినప్పుడు పక్కన వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తెచ్చుకుని మనం పండగ చేసుకుంటే అది పండగ కాదు అని చెప్తాడు. ప్రతి ఒక్కరు ఏంటంటే మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. మా అమ్మ నాన్న నాకు జీవితం ఇచ్చారు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను నాకు అనేది ఒక బ్రాండ్ సృష్టించాలి, ఒక లగ్జరీ లైఫ్ ఉంచాలి. ఈ రోజు మా ఊర్లో ఈ రోజు ట్రక్ చేసి టై కట్టి షూ వేసి వచ్చిన వాళ్ళు లేరు ఇప్పటికి. ఫస్ట్ నరేష్ సార్ నేను అంటే ఎంప్లాయీస్ చేస్తున్న సాఫ్ట్వేర్ వాళ్ళ వేరే సెక్షన్. మేము ఇప్పటికి రేపు బ్లాక్ కోట్ వేసుకుని నెలకు 1 లక్ష 1.5 లక్షలు తీసుకుని కారులో వెళ్తుంటే ఒక్కసారి ఊహించకండి ఎలా ఉండిద్దో. ఆ రోజు ఒక్కొక్కరు హార్ట్ అటాక్ వచ్చిపోతారు. ఎందుకంటే మేము పిలిచాము అందరికి ఉంది ఈ అవకాశం. ఒక ఏజ్ కాదు, ఒక చిన్న వాళ్ళు కాదు, పెద్ద వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు అనమాట అందరము. అలా ప్రతి ఒక్కటి నిలబడాలి, దీనిలో చేసుకోవాలి, ప్రతి ఒక్కటి మొత్తం చెప్పాడు అనమాట. ప్రతి ఒక్కటి నేర్చుకుని మనం నిలబడాలి. సార్ మొత్తం చెప్పాడు దీనిలో ఎలా ఇన్ని లైన్లు వేసుకోవాలి, ఏంది దీనిలో ఇన్ని లైన్లు వేసుకుని నువ్వు ఖచ్చితంగా నిలబడతావు జోపు, నువ్వు మంచిగా చేస్తావు, నువ్వు హార్డ్ వర్క్, నీకు ఇబ్బంది ఏం లేదు. నీ కింద వచ్చే లీడర్స్ కానీ హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు. కొన్ని మిస్టేక్లు వచ్చినా కానీ ఏం కాదు, అవి తట్టుకుని నిలబడాలి, అవి తట్టుకుని పోకూడదు. అవి తట్టుకుని పోతే ఇంక అయిపోయినట్టే. సార్ చెప్తా ఉంటారు. ఒక చిన్న కథ చెప్పాను నాకు, ఈ ఒక్క కథ చెప్పి ముగిస్తాను. ఒక కొండ మీద 2 రాళ్ళు ఉన్నాయంట. 2 రాళ్ళు ఉంటే ఒక శిల్పి వెళ్ళాడంట. నేను నిన్ను ఒక బొమ్మగా తయారు చేయాలనుకున్నాను, నువ్వేమనుకున్నావు అని ఒక రాయిని అడిగాడంట. చెయ్యి, ఇబ్బంది ఏం లేదు. ఆ, ఎలా ఉండిద్ది ఏంటంటే నేను కొన్ని దెబ్బలు కొడతాను, ఆ దెబ్బలు ఓర్చుకుంటే ఒక 10 రోజులు 15 రోజులు నేను ఒక దెబ్బలు కొడతాను, ఆ దెబ్బలు వచ్చుకుంటే నువ్వు ఇంకా ఉన్నంత కాలం, భూమి మీద మనుషులు ఉన్నంత కాలం నీకు రోజు పూలాభిషేకం, పాలాభిషేకం, తేనాభిషేకం చేస్తారన్నంత. ఇదేదో బాగుంది, రోజు ఈ కొండ మీద కూర్చొని ఎండిపోతా, ఎండకి ఎంత వాన తడుస్తా, ఎందుకు ఇదేదో బాగుందని చెప్పి చూస్తున్నంట. అలా ఒక రోజు కొట్టాడంట, ఓర్చుకుంది. 2వ రోజు కొట్టాడు, 3వ రోజు కొట్టాడు. ఇంకా 4వ రోజు నా వల్ల కాదందంట. ఈ నొప్పులు నేను బరాయలేను, నేను ఈ కొండ మీద కూర్చుంటా, నా వల్ల కాదందంట. సరే నీ ఇష్టం, నేనేం చేయలేనని చెప్పి వదిలేసి మళ్ళీ ఇంకా కొండ పక్కన ఇంకొక రాయి కాడికి వెళ్ళాడట.
అక్కడ చెప్పాడంట, నువ్వు ఇక్కడ ఎందుకు ఎండకి ఎండి తడుస్తా ఉన్నావు, నేను నీకు ఒక మంచి నేర్ని ఇయ్యాలనుకుంటున్నాను, నీకు రోజు నీ దగ్గరికి 100 మంది భక్తులు వస్తారు, చాలా బాగుండిద్ది, నీకు పూలాభిషేకం పాలాభిషేకం తేనాభిషేకం చేస్తారు, నేను ఒక శిల్పిలాగా తయారు చేయాలనుకుంటున్నాను, నేను కొన్ని దెబ్బలు కొడతాను, ఆ దెబ్బలకు నువ్వు ఓర్చుకుంటావా అందంట. ఎస్ నేను ఓర్చుకుంటాను, నేను ఇక్కడ మగ్గిపోతున్నాను, నా వల్ల కాదు అది ఇది అని చెప్పి బతిమాలుకుందంట. ఈ శిల్పి కొట్టే, ఈయన తయారు చేసే బొమ్మ కొట్టి 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 ఓర్చుకుని నిలబడి ఒక బొమ్మ అయినా ఎప్పుడు అనిపించిందంట, నేను పోదామనే సమయంలో గాని కాదు, నేను ఓర్చుకుంటా, ఇంకొక్క రోజే కదా, ఆల్రెడీ 10 రోజులు అయింది, ఇంకొక 2 రోజులే కదా, ఓర్చుకుందా నిలబడితే ఆ రాయిని ఒక శిల్పం లాగా తయారు చేశాడు ఆయన. ఈ రాయి చూస్తా ఉందంట, నేను ఓర్చుకోలేదు, ఈయనేం ఓర్చుకునేది, ఈయన బోతల్లే, ఈ రాయిగా బోద్దులే అనుకుందంట. అయినా ఓర్చుకుంది. ఆ రాయిని తీసుకొచ్చి ఒక గుళ్ళో పెడితే, ఆ గుళ్ళో ఆ కొండ మీద ఉన్న రాయి చూస్తా ఉందంట. నేను ఒక్క 3-4 రోజులు ఓర్చుకుంటే నేను కానీ వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ఉన్నాను, నేను ఇప్పుడు ఈ ఎండకి వాన తడిసిపోతా ఉన్నాను. ఈ ఆ నా పక్కన ఉన్న రాయి చూడు, ఈ రోజు పూలాభిషేకం 100 మంది దండోలుగా తల్లి వస్తున్నారు అక్కడికి, ఎంతో మంది పూలాభిషేకం పాలాభిషేకం చేస్తా ఉన్నారు. ఆ రోజు నేను తట్టుకుని నిలబడితే నేను ఆ ప్లేస్ లో ఉన్నాను కదా, నా ప్లేస్ లో ఈ ఈ రాయి వెళ్ళింది అని ఎంత బాధపడతా ఉందంట. ఒక్కసారి ఆలోచించండి. మా సార్ మా అప్పుడు చాలా మంది చెప్పారు, వాళ్ళు తట్టుకుని నిలబడలేకపోయారు. నేను ఆ కొట్టే దెబ్బలకు నేను నిలబడ్డా కాబట్టి ఈ రోజు ఈ చిన్న సక్సెస్ తీసుకున్నాను. ఇంకో కొన్ని దెబ్బలకు తట్టుకుని నిలబడితే అతి త్వరలోనే ఇంకా మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఆ రోజు ఆ శిల్పి 12 రోజులు 15 రోజులు శిల్పి తయారు చేస్తే ఈ రోజు పూలాభిషేకం తేనాభిషేకం పాలాభిషేకం అమృతం జోటి అభిషేకాలు చేస్తున్నారు. చూడండి, అలా అలా అనిపించింది నాకు. కానీ అప్పుడు ఆ సార్ చెప్పినప్పుడు నేను ఇన్ని బాధలు వచ్చాయి, చాలా మంది నెగిటివ్లు, నువ్వు చేయలేవు, నువ్వు నిలబెళ్ళవు, నువ్వు 10 చదువుకుంది, నీ వల్ల ఏమైతే, నువ్వు మార్కెట్ స్కిల్ నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా దీనిలో సక్సెస్ అవుతావు, చాలా మంది ఎగతాలు చేశారు. నేను ఒకటే నాకు అర్థమైంది, నా ఫ్రెండ్స్ నేను 10 అయిపోయిన చాలా మంది ఒక 6-7 బేల్దారి పనికి వెళ్ళారు. బేల్దారి పనికి వెళ్తే వాళ్ళు, నేను బేల్దారి పని నేను చేయను, ఎందుకంటే మా నాన్న వాళ్ళు చేసి వచ్చారు, అది చేయలేం బావ, ఇయ్యాను వద్దు అది ఇది అని చెప్పి మా నాన్న అంటా ఉంటారు. నేను ఆ సమయంలో నేను మెకానిక్ వర్క్ వెళ్ళినప్పుడు, వాళ్ళు బేల్దారి పనికి వెళ్ళినప్పుడు, వాళ్ళు అప్పుడప్పుడు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నేను మెకానిక్ వర్క్ వెళ్తున్నా, నన్ను అడ్డం తిరిగి నా బండి తల తీసి దాపెడతారు వాళ్ళు. ఈడు మెకానిక్ పని చేయడానికి లేదు, ఈడు మెకానిక్ పని చేస్తే ఈడు ఎక్కడ బాగుపడతాడో, ఈడు ఎక్కడ సక్సెస్ అయిపోతాడో, ఈడు మనతోడే బేల్దారి పనికే రావాలి, బేల్దారి పనికి వచ్చి ఈడు జీవితం కన్నా ఎట్నే పోవాలి, ఈడు మంచిగా ఎందుకు ఉండాలి అని చెప్పి అంటా ఉంటారు చాలా మంది. లేదు, వాళ్ళు తట్టుకుని నేను నిలబడి చిన్నగా వెళ్తా ఉన్నాను, వెళ్ళి నేర్చుకోవాలి, నేను నిలబడాలి, నేను నిలబడితేనే దీనిలో అవుద్దని చెప్పి వాళ్ళని తట్టుకుని చిన్న ముందుకు వచ్చి నేర్చుకుని ఈ రోజు వాళ్ళు అక్కడ మగ్గిపోతా అల్లాడిపోతున్నారు బేల్దారి పని. ఈ రోజు ప్రశాంతని మెకానిక్ వర్క్ నేర్చుకున్నాను, ఇంకా మెకానిక్ పని కన్నా మంచి ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడుగా నన్ను నెగిటివ్ మాటలు ఎగతాలు చేస్తున్నారు, సబ్బులు అమ్ముకున్నావా, పేస్టులు అమ్ముకున్నావా, షాంపులు అమ్ముకున్నావా అని ఎగతాలు చేస్తున్నారు. ఆ రోజు నేను మెకానిక్ పోయినప్పుడు ఎగతాలు చేశారు, నేను షాప్ పెట్టుకున్నాను, ఆ బాధ చూడలేక నా దగ్గరికి వచ్చి మాట్లాడలేరు వాళ్ళు. ఈ రోజు నన్ను ఎగతాలు చేస్తున్నారు. అతి త్వరలోనే ఒక సంవత్సరం తర్వాత ఇంక ఏడిసి కనీసం నా పక్క దగ్గర దాపుడులోగా రారనమాట. ఇంకా అలా అనమాట. అలా తట్టుకొని నిలబడాలి. ఒక 2 రాళ్ళకు అవకాశం వచ్చింది, ఆ రాయి నిలబడలేదు, ఈ రాయి నిలబడింది. ఈ రాయి ఆ దెబ్బలు తట్టుకొని శిల్పిగా తయారైంది. ఈ రోజు రోజు పూలాభిషేకమే ఆ రాయికి, ఆ శిల్పికి, ఆ బొమ్మకి. అలా లీడర్స్ ప్రతి ఒక్కరు నిలబడండి, మంచి అవకాశం, మంచి ప్లాట్ఫారం, ప్రతి ఒక్క గైడ్ లైన్ మన అప్లైన్, ఎందుకంటే అప్లైన్ ఆల్రెడీ ఇవి అన్ని ఫ్రేజ్ చేసి ఉంటాడు. ఒక ముళ్ళ కంపలలో, ఒక గుంతల రోడ్లలో, ఒక ఊరికి ఆటో బస్సు లేని సౌకర్యాలు మొత్తం తిరిగి ఉంటాడు. అవి అన్ని మనకు చెప్తున్నాడు. అతను ఏదో మన మీద కోపంతో చెప్పడు, అతి ఒక్కడ ఎన్ని చూశాడు కాబట్టి అవన్నీ మనకు చెప్తాడు. బాబు నేను ఆల్రెడీ అన్ని ఫ్రేజ్ చేశాను, నీకు రోడ్ వేసాను, నీకు తార్ రోడ్ వేసాను, నువ్వు తార్ రోడ్ని వెళ్ళిపో, సక్సెస్ వచ్చింది. నువ్వు ముళ్ళ కంపలలోకి వెళ్ళొద్దు, నువ్వు గుంతల రోడ్లలోకి వెళ్ళొద్దు, నీకు ఏం అవసరం లేదు, నేను ఒక 1 వే వేసాను, 1 వే మీద నువ్వు వెళ్ళిపో, నిన్ను చూసి నీ వెనక వస్తా ఉంటాడు, అందరు గమ్యాన్ని చేరుకోవచ్చు. ఒకటే సార్ చెప్పాడు. ఈ రోజు నేను పొదిల నుంచి నువ్వు ఒంగోలు ఎలా వెళ్ళాలంటే మన రూమ్ కాంచి డిపో కాడికి వెళ్ళు, డిపో కాంచి ఒంగోలు బస్సు ఎక్కి, ఒంగోలు బస్సు నుంచి ఒంగోలు డిపోలో దిగి నీకు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళు, బాబాయ్ నువ్వు రా బాబాయ్ అంటే అది ఎలా ఉండిద్ది. ఆయన చూపిటి మురికి సార్ బాధ్యత. దీనిలో విస్టేలో మనం జాయిన్ చేసినంత వరకే అప్లైన బాధ్యత. తర్వాత ఇంకా ఎవరికి వాళ్ళు నా బిజినెస్ అనుకోవాలి. మనకి అన్నం ఆకలి అయితే ఎలా తింటామో అలా అనుకోవాలి బిజినెస్ కానీ. అలా అనుకుంటే మనం సక్సెస్ అవుద్ది. అలా ప్రతి ఒక్కటి నన్ను వెనకుండి నడిపిస్తా. ఈ రోజు మేడం అయినా సార్ అయినా కానీ వాళ్ళు చిన్న పిల్లలాగా చూసుకుని ప్రతిరోజు నేను ఇంటికి వెళ్ళినప్పుడు టిఫిన్ అయినా భోజనం అయినా, ఎందుకంటే వాళ్ళలో కలుపుకున్నాడు నన్ను, ఎంత బాగున్నాడు ఏ రోజు కానీ.
వాళ్ళు వీరు వీళ్ళు అది ఏ రోజు నెగిటివ్ అనేది రాదు. ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా ఉంటాడు. నా ఫ్యామిలీ, నా సొంత తమ్ముడు అన్నట్టుగా భావిస్తాడు నన్ను. ఓకే లీడర్స్, ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. దినేష్ సార్కి, శోభరాణి మేడంకి, కొన్నేపు సురేష్ సార్కి మరి ప్రత్యేకంగా థ్యాంక్ యూ మేడం. ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం పడుతున్నా. ప్రతి ఒక్కరు నోరు విప్పి మాట్లాడితేనే డబ్బులు వస్తాయి లీడర్స్, గుర్తుపెట్టుకొని. ఎవరు ఏదైనా కానీ మాట్లాడకుండా ఉండకూడదు. ప్రతి ఒక్క మాట మాట్లాడండి. ఎక్కడైనా కానీ, ఏ జూమ్లో ఫీడ్బ్యాక్ అయినా కానీ, లీడర్స్ మీటింగ్లో అయినా, ఎక్కడైనా కానీ మీటింగ్లో అయినా ప్రతి ఒక్క లీడర్స్ మాట్లాడండి. ఇది మాట్లాడితే డబ్బులు వచ్చే బిజినెస్. ప్రతి ఒక్కరు మాట్లాడండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషం పడుతున్నాను. ఈ నరేష్ సార్, ఈ ఫ్లాట్ బరానికి మా నరేష్ సార్, మా లైఫ్ ఫ్రెండ్స్, నేను 3 తరాలు రుణపడి ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ జోసఫ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా టీం కి మంచి ఫైర్ అందించారు. మీ పేరు పక్కన ఉన్న ఫైర్ ని అలా అందించిపోయారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్ జూమ్. ఎందుకంటే చిన్న వ్యక్తి, చిన్న స్థాయి నుంచి మనం చిన్న చిన్న పనులు చేసుకునే స్థాయి నుంచి ఈ రోజు గొప్పగా ఎదుగుతూ చాలా మందికి ధైర్యం ఇస్తున్నారు. ఆ ధైర్యం అనేది మనకు చాలా అవసరం సార్, చాలా మందికి. సో ఆ ధైర్యాన్ని ఇస్తున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దినేష్ సార్. సో ఫీడ్బ్యాక్ తీసుకుందాం మన టీం మెంబర్స్ అందరి దగ్గర నుంచి. వాళ్ళు కూడా ఓకే సార్. రెడీగా ఉన్నారు. ఓకే, ఫస్ట్ రామ్ కోటేశ్వర సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. రామ్ కోటేశ్వరరావు గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ హలో. సార్. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే సార్, జోసెఫ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సలెంట్ సార్. ఎవరు అసలు ఏమీ కూడా చేయలేని వాళ్ళను కూడా నెంబర్ 1గా చేసేట్లుగా మీరు మోటివేషన్ చేశారు. అదేవిధంగా మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇది చాలా ఇన్స్పిరేషన్ సార్, ఫ్రెషర్స్ కానీ సీనియర్స్ కానీ ఎవరైనా కానీ మన అప్లైనర్ మనం చేరుస్తారు, అంతవరకే వాళ్ళ బాధ్యత. మిగతా అంతా కూడా మనమే కష్టపడి మనమే చేసుకోవాలి. ఇది మన బిజినెస్. దీనివల్ల 3 తరాలు ఆనందంగా ఉంటారు, సెటిల్ అవుతారు అని చెప్పింది మాత్రం నాకు చాలా ఎక్సలెంట్ సార్. మాట్లాడితేనే డబ్బులు వస్తాయి. ఇది కూడా నాకు బాగా నచ్చింది. 2 రాళ్ళ గురించి చెప్పారు. కష్టాలు ఓర్చుకోవాలి సార్, కష్టాలు ఓర్చుకున్న వాళ్ళకి సుఖాలు వస్తాయి. ఎక్సలెంట్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్ కోటేశ్వరరావు గారు, వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. భవానీ మేడం ఉన్నవా? ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జోసెఫ్ సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ మార్నింగ్ చాలా మంచి బూస్టప్ ఇచ్చారు సార్. మీరు ఏదైతే కష్టాన్ని జయించగలిగారో ఈ రోజు సక్సెస్ అని పొందారు సార్. మీలాగా మీరు ఏదైతే హ్యాండ్ వాష్ ప్రొడక్ట్ వాడి మీరు బిజినెస్ కి కనెక్ట్ అయ్యారో సేమ్ నేను కూడా ఒక గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వినిపిస్తుందా సార్? మేడం, ప్లీజ్ చెప్పండి. మీరు ఏదైతే ఒక హ్యాండ్ వాష్ వాడి మీరు బిజినెస్ కి కనెక్ట్ అయ్యారో నేను కూడా ఒక నీమ్ సోప్ వాడి బిజినెస్ కి కనెక్ట్ అయ్యాను సార్. ప్లస్ అసలు బయట డిమార్ట్ లో కొనుక్కుంటే మనకేమీ ఫ్రీ రావు సార్. మనకి తెలియక మన బంధువులు అయినట్టు డిమార్ట్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రొడక్ట్ మనం ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాం సార్. కానీ ఒక కవర్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు అనే పాయింట్ నాకు అప్పుడు కూడా బాగా కనెక్ట్ అయింది. ప్లస్ నాకు హెల్త్ కూడా బాగా తగ్గింది సార్ దీంట్లో వాడుకోవటం వల్ల. ఒక రాయి శిల్పం అయ్యింది అంటే ఆ పడే దెబ్బలకి ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఒక్కొక్క కష్టాన్ని జయించగలిగాడు కాబట్టే ఈ రోజు శిల్పం లాగా మారింది. ప్లస్ మన సక్సెస్ కూడా అలానే ఉంటుంది సార్. సూపర్ మేడం. మన బంధువులు రారు అంటే మన బంధువులు మన పైన అవగాహన లేక సార్, ఈ బిజినెస్ గురించి క్లారిటీ లేక ఫస్ట్ ఆ క్లారిటీని మనం ఇవ్వగలిగి మన బంధువులే రావాలి అంటే ఫస్ట్ మనం ఇందులో గెలవాలి సార్. సూపర్ సార్ మీ టెస్టిమనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జోసెఫ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భవానీ మేడం. థ్యాంక్ యూ దినేష్ సార్. యూ ప్రసాద్ శర్మ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ శర్మ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, జోసెఫ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్.
సార్ మీ టెస్ట్ మనీ మీ స్పీచ్ అద్భుతంగా ఉంది సార్, వెరీ గుడ్ సార్. మీరు మీ మిసెస్ ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. అయితే మీ హార్డ్ వర్క్ కూడా మేము లైవ్ లో చూసాము. అందు గురించే నేను కూడా మీరు చెప్తుంటే అసలు ఆ రోజు మేము చూసింది కూడా ఇప్పుడు చాలా ఫీల్ అవుతూనే ఉన్నాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టేజ్ లో బాగా నమ్మకం పెట్టుకున్నారు, మీరు నమ్మారు. నమ్మి ముందుకు అడుగు వేయటంలోనే మీ అడుగులు అట్లాగే ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నది. మీకు ఒక వన్ వే అనేది బాగా ఏర్పాటైంది. మీరు చెప్పింది మాత్రం బ్రహ్మాండంగా ఉంది సార్. అది 7 నెలల పాప అని అన్నారు ఇప్పుడు ప్రెజెంట్. ఈ Yes, 7 sir. నెలల నుంచి కూడా మీరు ఎక్కడ ఆగకుండా మీరు చాలా ఫాస్ట్ గా గ్రోత్ పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీరంటే మాకు చాలా ఇన్స్పిరేషను. మీలాగా మేము కూడా ఎదగాలని మిమ్మల్ని చూసి మేము ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం సార్. నేనైతే అయితే మాత్రం ఎక్సలెంట్ సార్. శిల్పం గురించి చెప్పారు. ఉలి దెబ్బలు తట్టుకుంటేనే శిల్పం అవుతుంది, తట్టుకోలేని రాయి అడవిలో ఉండిపోయింది. ఇది మాత్రం ఎక్సలెంట్ సార్, అది మాత్రం వాస్తవమే, ప్రకృతిలో జరుగుతున్నదే ఇది. అవును ఏదైనా సార్. మనం చేస్తున్న వర్క్ ని నమ్మి ముందుకు వెళ్తున్నాం అని అంటే ఆటోమేటిక్ గా మన వెనకాల సక్సెస్ వస్తూనే ఉంటుంది. ఇది మాత్రం నేను ఆల్రెడీ అనుభవించాను, ఫేస్ చేశాను. అయితే ఇప్పుడు మళ్ళా సెకండ్ స్టెప్ లో కూడా నేను అదే అనుభవం నాకు రావాలని పాకులాడుతూ ఉన్నాను సార్. వెరీ గుడ్ సార్, మీరు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ థ్యాంక్ యూ అట్లాగే సార్. మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ అవ్వాలని, మీరు ఇంకా ముందుకెళ్ళి మా గురు స్థాయిలో మీరు ఉండాలని మేము మీకు మన టీం తరఫున మీకు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. అలాగే మన గురువు గారు నరేష్ సార్కి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్వర్ణాసన్ మహారాజ్ గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ జోసెఫ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. అంటే నిన్న మీటింగ్ లో చూసాము, కానీ ఈ రోజు మీది టెస్ట్ మనీ వింటున్నాము. అసలు ఎక్సలెంట్ చెప్పారు సార్. మీ మాటలు అయితేనేమి, మీ కాన్ఫిడెంట్ అంటే మీరు వాడారు కాబట్టి దీంట్లో రిజల్ట్ మీరు చూసారు కాబట్టి మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు. ఎస్ సో ఇదే మేడం. కాన్ఫిడెంట్ నలుగురికి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఎస్ మేము వాడేమో మీరు వాడండి అనేది కాకుండా దీని గురించి ఇంత క్లియర్ గా చెప్పి అందరి జీవితంలో వెలుగుని నింపుతూ మీరు సక్సెస్ అవడం కాకుండా ఎదుటి వాళ్ళని కూడా సక్సెస్ చేస్తున్నారు సార్. ఎస్ మేడం. ఇది దీంట్లో ఉన్న పట్టు దీంట్లో ఉన్న నిజాయితీ ఏంటో తెలుసుకున్నారు కాబట్టి మీరు ఇంతగా నిలబడ్డారు సార్. ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా, బేబీ పుట్టినా సరే డెలివరీ టైంలో కూడా మీరు మైసూర్లో ఉన్నారంటే సార్ అది చాలా హ్యాండ్స్ ఆఫ్ సార్. అంటే మనకి మనంగా స్ట్రాంగ్ అయినప్పుడే కదా సార్ ఏదైనా సరే మూవ్ అవ్వగలుగుతామని అర్థమైంది. సో మీరు ఎంత కష్టపడ్డారు, మీరు సక్సెస్ అవ్వాలి సార్. మీరు సక్సెస్ అవ్వాలి, మీ టీం కూడా సక్సెస్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ మేడం. ఏమనుకోకపోతే ఒక్క హెల్ప్ మేడం సార్. అడగండి, తప్పనిసరిగా అడగండి. ఎందుకంటే మీరు చెప్పారు కదా సార్, మాకు కూడా ఒక మాకు దగ్గరలో ఒక మేడము మ్యారేజ్ అయ్యి 4-5 years అవుతుంది. అయితే ఆవిడకి బేబీస్ ఇంకా లేదు. అంటే మొన్న కలిశారు, PCOD ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే మేడం. తిరిగాము అన్ని చెప్పారు. వాళ్ళ హస్బెండ్ కూడా ఇలా ఏవో సంథింగ్ ఏవో లేదన్నట్టు చెప్పారు. కానీ సరే అక్క ఇన్ని రోజులు అయిపోయింది కదా, కొంచెం మీరు ఇది వాడుకోండి అని చెప్పాము. కానీ ఇది అంటే రిజల్ట్ పొందిన వాళ్ళు కొంచెం షేర్ చెప్తే వాళ్ళు కూడా కొద్దిగా నమ్మకం ఉంటది కదా ఖచ్చితంగా సార్. మేడం. నా నెంబరు దినేష్ సార్ గారు, అంటే జూమ్ లో ఉన్నారు కాబట్టి చాలా మంది, దినేష్ సార్ గారు మేడం శోభరాణి మేడం దగ్గర ఉంది. ఒక్కసారి నేను వాళ్ళ చేత మాట్లాడించాను. నేను ఖచ్చితంగా మాట్లాడి మొత్తం చెప్తాను. అంటే జూమ్ లో చాలా మంది ఉన్నారు కదా, తప్పకుండా సార్. అవును. ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఇస్తాను సార్ మేము కాబట్టి. అందరూ జాబులకు వెళ్ళే వాళ్ళు, ఒకరు వర్క్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి నా నెంబర్ తీసుకుని చెప్పండి. ఖచ్చితంగా తూచే తప్పకుండా వాళ్ళకి చెప్దాము. ఖచ్చితంగా వాళ్ళకి వాడి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే అందరికి ఉపయోగపడేది సార్. అడుగుతున్నారు కానీ మనకి అంటే కాన్ఫిడెంట్ గా తెలిసి వాళ్ళు రిజల్ట్ పొందిన వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది సార్. దీనిలో నిజంగా నాకు బిజినెస్ నాకు దీనిలో నిజంగా రిజల్ట్ వచ్చింది కాబట్టి అన్నిటికీ 1000% నేను బల్ల గుద్ది చెప్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో రిజల్ట్ వచ్చాక నేను దీనిలో దిగింది. ఆషామాషిగా నేను దిగలేదు. ఎందుకంటే మనం ఏదైనా డాక్టర్లు కాదు, మనం ఏమైనా పెద్ద పెద్ద షాపులు పెట్టి మనం తయారు చేయట్లేదు. రిజల్ట్ వస్తేనే మనం ధైర్యంగా మనం దీనిలోకి వచ్చాను నేను.
మీ ఆ ధైర్యమే సార్ ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా అసలు బూస్టింగ్ ఇచ్చింది ఈ రోజు జూమ్ కూడా. ఎంత థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా అదేం లేదు మేడం, నన్ను వెనకుండి నడిపిస్తున్న మా అప్లైనర్ మేడం. పిఎస్ఆర్ కి అప్లైనర్ కి మిమ్మల్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు చెప్పండి. మేము కూడా అదే కృతజ్ఞతలు చెప్తున్నాం. మీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ కృష్ణవేణి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణవేణి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. జోసెఫ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ మరలా మీ వాయిస్ వినగలిగాము. అయితే ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ ప్రకారం అంతా చెక్ వేస్తున్నారు, ఇంకా ఫైనల్గా ఉంది. సో ఆ ఫైనల్ కోటింగ్ కూడా వస్తే మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. సో ఇంతవరకు ఓర్చుకున్నారు కాబట్టి ఆ కొంచెం కూడా ఓర్చుకొని సక్సెస్ బాటలో ఉంటున్నారు. అదే కాకుండా మిమ్మల్ని నేను డైరెక్ట్గా చూశాను. ఒక ఆఫీసర్ దగ్గర ఉన్న ఫైల్ అన్నీ మీ దగ్గర ఉంటాయి. ఒక బ్యాగ్లో ఒక ఆఫీసర్ ఎట్లా పోతారో అలా పోతారు మీరు. అసలు నేనే ఆ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు వండర్ అయ్యాను. ప్రతిదీ కూడా మీరు అది మామూలు ఫోటో తీసుకొని జెరాక్స్ అనేది కలర్ జెరాక్స్ తీపిచ్చి దాన్ని లామినేషన్ చేపించి ప్రతి ఒక్కరు చెక్ అండి. అసలు జోసెఫ్ సార్ దగ్గర అందరు చెక్ని లామినేషన్ చేపించుకుంటారు సార్ జెరాక్స్ తీపిచ్చి. ఎక్సలెంట్గా ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. బట్ దాన్ని అమలు పరచలేకపోతున్నాను. నేను కూడా జెరాక్స్ తీపిచ్చాలని అది నేర్చుకున్నాము. నెక్స్ట్ ఎవ్రీ పర్సన్కి కాన్ఫిడెన్స్గా చెప్తారు మీరు. అది నేను చూశాను. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది అని అంటే మీరు ఫిక్స్ అయిపోయినారు అట్లాగా మనకి ఇందులో లైఫ్ ఉంది అని చెప్పారు. నెక్స్ట్ అప్లైనర్ బాటలోనే నడుస్తున్నారు. ఈ 3 జనరేషన్ వే కాబట్టి నేను నా జనరేషన్ని నిలబెట్టుకోవాలన్న వేలో మీరు చేస్తున్నారు. సో అట్లాగా మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను జోసెఫ్ సార్, చిన్న వయసు అయినా కూడాను. ఇంకా మీరు అనుకున్న గోలు అంటే కొన్ని ఉలి దెబ్బలు అనేవి తగులుతున్నాయి. ఆ ఉలి దెబ్బలకి తగిలినప్పుడు తట్టుకుంటేనే మనకు సక్సెస్ వస్తుంది. అన్ని అపజయాల వెనక విజయం వస్తుంది. కాబట్టి డోంట్ వరీ, మీకు తొందరలోనే సక్సెస్ వస్తుంది. మీతో పాటు మేము సక్సెస్ తీసుకుంటాం. అందరం కూడా మన ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మా అప్లైనర్ సపోర్ట్తో మనం అందరం కూడా, నరేష్ సార్ గారు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంటున్నారు. మీకు ఎట్లాగో మాకు కూడా ఉంటున్నారు. అయితే కొన్ని మిస్టేక్స్ అనేవి అందరం చాలా చేసాము, ఎన్ని సవరించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో అట్లాగా మీకు కూడా తొందరగా మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మీరు సబ్జెక్ట్ వేలో ఇంకా ముందుకు రావాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం. నరేష్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. నరేష్ సార్ గుడ్ మార్నింగ్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. జోసెఫ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జోసెఫ్ సార్ నాకు రావడం అనేది నా అదృష్టం సార్. చాలా మంది కూడా స్టార్టింగ్ లో ఎవరు రాలా, మా బ్రదర్ తో సహా మేము చాలా మంది మా ఊర్లో ఉన్నారు, బట్ ఎవరు రాలేదు. మా ఊరు నుంచి వచ్చిన ఏకైక వ్యక్తి జోసెఫ్. అంతకుముందు నేను ఒక డైల్మాలో ఉండేవాడిని అనమాట. నేను బిజినెస్ చేయగలనా, ఎవరు రావట్లేదు, ఎవరు వినట్లేదు అని ఇలా ఉండేది. జోసెఫ్ వచ్చాక నాకు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఎందుకంటే నేను అన్ని రోజులు వెంటబడి 6 నెలలు రాకపోయినా కానీ నేను అర్థమయ్యేలాగా చెప్పి ఎందుకు తీసుకున్నానంటే నేను చూస్తూ ఉంటాను అనమాట హార్డ్ వర్క్. జోసెఫ్ చాలా చిన్న వయసు, 22-23 సంవత్సరాల పిల్లోడు. మామూలుగా బయట ఎలా ఉంది సొసైటీ అంటే, ఎంతో మంది ఏంది సరదాగా సినిమాలకు వెళ్దామా, సిగరెట్లు తాగుదామా, మందు కొడదామా, అమ్మాయిలతో తిరగదామా అని రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఎన్నో కొన్ని ఉంటాయి. అంటే అందరని కాదు, బట్ ఆ వయసు అలాంటిది. అంటే చదువుకొని జాబులు చేసుకునే కల్చర్ వేరు. ఇతను చదువు 10th తోటి బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసినాక ఆ వయసులో పిల్లలకి ఎలా ఉంటదంటే ఏదో వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేద్దాము అని ఉంటుంది. కానీ జోసెఫ్ తను హార్డ్ వర్క్ ఒక 2 సంవత్సరాలు గట్టిగా నిలబడి కష్టపడి ఆ మెకానిక్ పని నేర్చుకొని ఒకరి దగ్గర పని చేస్తే నా లైఫ్ మారదు, నేను సొంతగా చేసుకుంటే నా లైఫ్ మారిద్ది అనే ఆలోచన చూడండి. ఆ చిన్న వయసులో వచ్చిన ఆలోచన వచ్చి ఆ షాప్ పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్ చేస్తా, అన్నం తినడానికి కూడా టైం లేకుండా వర్క్ చేస్తున్నాడు. అంటే తనలో ఏదో ఫైర్ ఉంది. తన లాంటి వ్యక్తిని కానీ నేను సెలెక్ట్ చేసుకొని కానీ ఈ బిజినెస్ లో తీసుకొస్తే తను బాగుపడతాడు, నేను బాగుపడతాము, మేమిద్దరం ఇన్స్పిరేషన్ గా ఇంకొంతమందిని తీసుకురాగలం అనేది నాకు బలంగా ఆ రోజు మైండ్ లో పడింది అనమాట.
సో దానికి తగ్గట్టుగానే తనకు మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే నన్ను నమ్ముకొని వచ్చాడు. నేను జోసఫ్కి మన టీం ఇప్పుడు మన కుటుంబ సభ్యులాగా ఉన్న 140 మెంబర్స్ అందరికీ నేను ఒకటే చేస్తున్నాను. దీంట్లో హార్డ్ వర్క్ చేయాలి, మన మీద మనం బలమైన నమ్మకం ఉంచాలి. జోసఫ్ అది ఉందనమాట. నా మీద తన మీద తను నమ్మకం పెట్టుకున్నాడు, తను తీసుకొచ్చిన వ్యక్తి మీద నమ్మకం పెట్టుకున్నాడు, సిస్టమ్ మీద నమ్మకం పెట్టుకున్నాడు. సో ఆ విధంగా ముందుకెళ్తున్నాడు. తప్పకుండా జోసఫ్, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే, నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే. నువ్వు అనుకున్నట్టు మన ఊర్లో ఒక ఛాలెంజ్ గా తీసుకుని వర్క్ చేయబోతా ఉన్నా. ఇప్పుడు దాకా చాలా మిస్టేక్స్ చేసాము, బట్ మనకు కూడా అప్లైనర్ సమస్య స్టార్టింగ్ లో ఇబ్బంది పెట్టింది. అంటే గైడ్లైన్స్ లేదు, ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇలా చేయి అనే వ్యక్తి లేకపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ పడ్డాయి. సో మనకి ఒక మళ్ళీ సెకండ్ ఇన్సింగ్ లాగా ఒక దేవుడి రూపంలో సురేష్ గారు ఈ రోజు మళ్ళీ నాకు ఇచ్చాడు. సార్ మీరు నిలబడండి, నేను నా వంతుగా మీకు ఏం కావాలి, నా టీం కాకపోయినా కూడా నీకు ఏం కావాలి, నా నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంతకు 10 నేను ఇస్తానని నా భుజం తట్టి మహాశివరాత్రి నిన్న సార్ మీటింగ్ నేను అటెండ్ అయ్యాను. సార్ భుజం తట్టి మరి చెప్పాడు, సురేష్ సార్ ఈ జూమ్ ముఖంగా నేను చెప్తా ఉన్నాను, మీ యొక్క అనుచరుడిగా నేను మీ ఫ్యామిలీలో ఒక కుటుంబ సభ్యులుగా మీతోటి నేను నడుస్తాను, ఎప్పుడు కూడా మీ తోడుగా ఉంటాను. మీ సహకారాలు, మీ యొక్క హెల్పింగ్ మాకు అనేది కావాలి, మా టీంకి కావాలి. మేము కూడా ఇప్పుడు ఎదుగుతున్న చాలా చిన్న టీం సార్. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సురేష్ గారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు. సురేష్ గారు ఇచ్చిన బూస్టింగ్ నేను మర్చిపోలేను. ఇలాంటి లీడర్ కింద మేము వర్క్ చేస్తుంటే ఇంకా మాలో ఉన్న హార్డ్ వర్క్ మేము ఇంకొక లెవెల్కి వెళ్ళేవాళ్ళం అని నేను చాలా బాధపడ్డా రాత్రి. థ్యాంక్ యూ సురేష్ సార్. మీ రుణం నేను అవకాశం వచ్చిన రోజు తప్పకుండా తీర్చుకుంటాను. అలాగే మా జోసఫ్ సార్, మేము, మా కృష్ణవేణి మేడం, గవర్నమెంట్ టీచర్ గారు, మేమందరం కూడా ఎప్పుడు మీకు కృతజ్ఞతగా ఉంటామని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. నెక్స్ట్ రాజేష్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. జోసఫ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీతో మేము ఒక 5 నెలల నుంచి జర్నీ చేస్తున్నాము. మీరు ఎప్పుడు అంత ఇన్కమ్ వస్తున్నా కూడా మీరు మెకానిక్ షాప్ వదిలేసి ఇట్లా వెస్టేజ్ నమ్మి చాలా కాన్ఫిడెన్స్ గా వర్క్ చేస్తున్నారు. మీతో మేము కూడా జర్నీ చేస్తున్నాము మన నరేష్ సార్ టీంలో. మీరు ఎప్పుడు డ్రెస్ కోడ్ కూడా ఎప్పుడు అసలు డ్రెస్ కోడ్ తోనే ఉంటారు, ఎప్పుడు చూసినా డ్రెస్ కోడ్ తోనే ఉంటారు. చాలా హుషారుగా ఉంటారు. చిన్నవాళ్ళైనా కానీ మీరు చెప్పిన మాటలన్నీ మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం సార్. మీతో మేము కలిసి టీమ్ గా ఉండటం కూడా మా అదృష్టం సార్. మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. నెక్స్ట్ నాగర్వల్లి సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. నాగర్వల్లి సార్. గుడ్ మార్నింగ్ నాగర్వల్లి సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జోసఫ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు జూమ్ ఎక్సలెంట్ వచ్చింది సార్, బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. రాత్రి మీ లేటెస్ట్ మీటింగ్ లో కూడా మీ డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్ గా ఉంది సార్, చూసాను సార్. ఈ రోజు సార్ బాగా మీరు హ్యాండ్ వాష్ కి ఏ విధంగా అయితే మీరు బాగా రిజల్ట్ వచ్చి అందరికి చెప్పారో, మీ యొక్క భార్య ప్రెగ్నెంట్ ఇది మంచి ప్రొడక్ట్స్ వాడి అందరికి చెప్పారో బాగుంది సార్. మీరు శుభం గురించి కూడా చెప్పారు, బాగుంది సార్. మీరు మాట్లాడితేనే వీనియస్ వచ్చిందని చెప్పారు, ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగర్వల్లి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ జోసఫ్ సార్. అసలు ప్రతి మీటింగ్ కి నిత్య విద్యార్థి లాగా ఫుల్ డ్రెస్ కోడ్ లో నీట్ గా ఫస్ట్ వచ్చి కూర్చొని వింటూ అసలు మామూలు విషయం కాదు సార్. చాలా డెడికేషన్ కావాలి. ఆ డెడికేషన్ ఉంది మీ దగ్గర, నాకు బాగా నచ్చిన విషయం అది. థ్యాంక్ యూ సార్. నాకు జూమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ కొంచెం వేరే పనిలో ఉన్నారు సార్. లీడర్స్ నందాల టీం వస్తే వాళ్ళు పంపించడానికి వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ దట్. ఏమంటున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు జూమ్ ఇచ్చినందుకు, మా లీడర్స్ అందరికి ఈ బూస్ట్ ఇచ్చి అసలు కాన్ఫిడెన్స్ ఇంకా బిజినెస్ లో చేసుకోవడానికి కాన్ఫిడెన్స్ పెంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీటింగ్స్ అనౌన్స్ చేసుకుంటాం, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు సార్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే లీడర్స్, చూడండి లీడర్స్, మీటింగ్స్ అనేవి మనకి చాలా మీటింగ్స్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మన గ్రేట్ లీడర్, మన అప్లైనర్ కూడా కొన్ని మీటింగ్స్ అనేవి ఇస్తున్నారు, ఫ్లోర్ మీటింగ్స్. చూడండి దగ్గరలో మనకి ఫ్లోర్ మీటింగ్స్ లో టీమ్ ని కూర్చోబెట్టుకోవడం ద్వారా
వాళ్ళకు మనం హోమ్ మీటింగ్ చెప్పాల్సిన అవసరం తగ్గిపోతుంది. సో చూడండి, హోమ్ మీటింగ్స్ కంటే చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఈ టీమ్ మీటింగ్స్. సో గమనించండి లీడర్స్. అదే విధంగా ఈ రోజు చిలుకలూరుపేటలో మన రజనీ రాజశేఖర్ మేడం ఇంటి దగ్గర మంచిగా మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ ఇస్తున్నారు. సో ఆ మీటింగ్ కి మీరు టీమ్ మెంబర్స్ ని ఎంటర్ చేసుకుంటే చాలా బాగుంటుంది లీడర్స్. ఓకే, చూడండి లీడర్స్, ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకి మన చిలుకలూరుపేటలో మన రాజనీ రాజశేఖర్ మేడం ఇంటి దగ్గర ఈ రోజు మీటింగ్ జరుగుతుంది. మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ అండ్ పిఎస్ఆర్ సార్ వస్తున్నారు. సో మిస్ అవ్వకండి లేడీస్. ఈ మీటింగ్ ని కరెక్ట్ గా చిలుకలూరుపేట చుట్టుపక్కల ఉన్న లేడీస్ అందరూ వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ 17వ తారీఖు అంటే రేపు పొద్దున ఉదయం కందుకూరులో మన తిరుమల కళ్యాణ మండపంలో ఫ్లోర్ మీటింగ్ ఉండబోతుంది. కొత్త వాళ్ళని ఎంతమందిని ఇన్వైట్ చేసుకుంటారో అంత స్పీడ్ గా మీ టీం అనేది ఈ మీటింగ్ ద్వారా బూస్ట్ అవుతుంది. సో లీడర్స్, చాలా బాగా జరగబోతుంది మీటింగ్, కందుకూరు మీటింగ్ అలాగే సింగరాయకొండ మీటింగ్. ఆల్మోస్ట్ 50, 60, 70, 60 మంది దాకా లీడర్స్ రాబోతున్నారు ఒక్కొక్క మీటింగ్ కి. సో మీ టీం ని తొందరగా పుష్ చేసుకోండి లీడర్స్. త్వరగా ఉదయం 10 గంటలకి తిరుమల కళ్యాణ మండపంలో, అలాగే మధ్యాహ్నం 3 గంటలకి సింగరాయకొండ డిఎల్సిపిలో మీటింగ్ జరుగుతుంది సురేష్ సార్ది. సో లీడర్స్ త్వరగా ఇన్వైట్ చేసుకోండి. అదే విధంగా నెక్స్ట్ 22వ తారీఖు ఆత్మకూరు అలాగే వింజమూరు. మనకి 22వ తారీఖు పొద్దున 10 గంటలకు ఆత్మకూరులో, అలాగే వింజమూరులో 2 గంటలకు మధ్యాహ్నం డిఎల్సిపిలో ఇస్తున్నారు. గ్రేట్ లీడర్ అప్లై సురేష్ సార్ మీటింగ్స్. త్వరగా వింజమూరు అలాగే ఆత్మకూరు దగ్గరలో ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం. అదే విధంగా నెక్స్ట్ 24వ తారీఖు నెల్లూరులో 10 గంటలకి మన డిఎల్సిపిలో మన సురేష్ సార్ మీటింగ్ ఇవ్వబోతున్నారు. నెల్లూరు దగ్గరలో ఉన్న లీడర్స్ అందరినీ ఇన్వైట్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం. అదేవిధంగా కావల్లో మధ్యాహ్నం 3 గంటలకి డిఎల్సిపిలో మీటింగ్ చెప్పారు. కానీ ఆ రోజు ఎంఎస్ఆర్ మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ కూడా కావల్లో వదులుతున్నందున ఆ రోజు కావల్లో ఓన్లీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ మాత్రమే ఉండవచ్చు. సో థ్యాంక్ యూ. అలాగే 25వ తారీఖు అద్దెకి చాలా రోజుల నుంచి అద్దెకి మీటింగ్ లేదు, ఈ రోజే ఇచ్చారు. సో లేడీస్ అద్దెకి చుట్టుపక్కల ఉన్న ప్రతి లీడర్ కి ఇది చాలా చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే అద్దంకిలో డిఎల్సిపిలో ఈ మీటింగ్ ని ప్రమోట్ చేసుకోవడం ద్వారా ఉదయం 10 గంటలకి 25వ తారీఖు ప్రమోట్ చేసుకొని మీ టీం మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి లేడీస్, ఈ రోజుని జాగ్రత్తగా వాడుకోండి అద్దంకి వాసులందరికీ. నెక్స్ట్ అలాగే 27వ తారీఖు కొండేపిలో మనకి 27వ తారీఖు కొండేపిలో 11 గంటలకి డిఎల్సిపిలో మీటింగ్ ఉండబోతుంది. అదే విధంగా అదే రోజు మనకి ఒంగోలులో మధ్యాహ్నం 3 గంటలకి ఒంగోలు డిఎల్సిపిలో కొత్త డిఎల్సిపి అక్కడ మీటింగ్ జరగబోతుంది. సో ప్లీజ్ ఒంగోలు అలాగే కొండేపి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ ఈ మీటింగ్ ఇన్వైట్ చేసుకొని ఉపయోగించుకొని కరెక్ట్ గా చెక్కులను పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా ఇంకా ఎంఎస్ఆర్ మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్స్ ఉన్నాయి. వినుకొండలో కూడా ఎంఎస్ఆర్ మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ దగ్గరలో వినుకొండలో, అలాగే కంపెనీ నుంచి రేపు 22వ తారీఖు మన ఒంగోలు డిఎల్సిపిలో మీటింగ్ ఉంటుంది లీడర్స్. 22వ తారీఖు ఒంగోలు డిఎల్సిపిలో గమనించండి, అగ్రి ట్రైనింగ్ పొలాలకి ఏమేమి యూజ్ చేయాలి అనేది మొత్తం చెప్పడానికి మన మానస్ సార్ వస్తున్నారు. సో ఈ మీటింగ్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు.
చూడండి లీడర్స్, 22వ తారీఖు మన ఒంగోలు డిహెచ్సిపిలో మధ్యాహ్నం 2 గంటలకి స్పెషల్ ట్రైనింగ్ ఫర్ అగ్రి వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఓన్లీ అగ్రి ట్రైనింగ్, అగ్రి స్పెషలిస్ట్ మనసార్ వెన్యూ ఒంగోలు టిఎల్సిపి. సో చూడండి లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విజయవాడ విజయవాడ దగ్గరలో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి 2 అదృష్టాలు. 19వ తారీఖు ఏమో బ్యూటీ ట్రైనింగ్. ఆల్మోస్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా మంది స్కిన్ కేర్ కి యూజ్ చేసుకోవడానికి రెడీ అవుతారు. సో వాళ్ళందరికీ మీరు ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని ఎలా సజెస్ట్ చేయాలి అనేది చెప్పడానికి విజయవాడలో బ్యూటీ ట్రైనింగ్ జరుగుతుంది. ఈ బ్యూటీ ట్రైనింగ్ కి ఖచ్చితంగా మీ టీం ని ప్రమోట్ చేసుకుంటే మీ దగ్గర బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఈ సమ్మర్ లో చాలా సేల్స్ అనేది పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీపక్ సూద్ సార్ స్పెషల్ గెస్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఓన్లీ లేడీస్ కోసం. ఇది మన 25వ తారీఖు డిఎల్సి 25 మార్చ్, నెక్స్ట్ మంత్ 25 మార్చ్ 10 గంటలకి మనకి జరగబోతుంది మీటింగ్ అనేది. సో ఈ మీటింగ్ కి ఉమెన్స్ ఎంతమంది స్టార్ డైరెక్టర్ అండ్ అబౌవ్ లేడీ లీడర్స్ అందరూ, లేడీ లెజెండ్స్ అందరూ అక్కడికి చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో మీటింగ్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. చూడండి లీడర్స్, చాలా మంది లీడర్స్ నిన్న మన లేడీస్ మీటింగ్ అటెండ్ అయ్యి చాలా లేట్ గా వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల ఈ రోజు జూమ్ కొంచెం జనాభా తగ్గారు. సో రేపటి నుంచి మళ్ళీ మన సురేష్ సార్ చెప్పినట్టుగానే జూమ్ లో మన టీం ఎంత మంది ఉంటారో అంత ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అంత పెద్ద టీం అనేది మనకి జనరేట్ అవడానికి ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ చేయాల్సింది హార్డ్ వర్క్ కాదు లీడర్స్, స్మార్ట్ వర్క్. స్మార్ట్ గా జూమ్ కి కనెక్ట్ చేసుకొని మనకి టీం ని, మనకి లీడర్స్ ని మనకి కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్ ని చాలా స్పీడ్ గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సో గమనించండి లీడర్స్, స్మార్ట్ గా చేసుకునే బిజినెస్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ జోసఫ్ సార్ వన్స్ అగైన్ మా టీం కి ఈ రోజు జూమ్ మీటింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి జూమ్ ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం.